अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? మనము నిన్న ష్నాంత షట్ షకారాంతానికి నకారాంత శబ్దానికి షట్ సంజ్ఞా భవతి, షట్ అని పేరు పెట్టుకుంటామని చెప్పాము. ఎవరికి? షకారాంత శబ్దానికి నకారాంత శబ్దానికి షట్ సంజ్ఞా భవతి, షట్ అని పేరు వస్తుందని చెప్పుకున్నాం. ఓకే, ఆ షకారాంత శబ్దాలు నకారాంత శబ్దాలు ఏంటివంటే మనకు షట్ అనేది షష్ శబ్దంతో తయారైంది. ఇక్కడ షష్ అనేది షకారాంత శబ్దం కాబట్టి దీనికి సంఖ్యా సంజ్ఞ అని పేరు పెట్టుకోవడం వల్ల షడ్బే లుక్ అనే సూత్రం వచ్చేసి దాని పక్కలో తీసుకొచ్చిన జస్కి లుక్ చేశాం. అది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. షట్ సంజ్ఞ అని పేరు పెట్టడం వల్ల షట్ అనేటువంటి షస్ శబ్దానికి పక్కలో వచ్చిన జస్ విభక్తి ఏదైతే ఉందో దానికి లోపం చేసుకున్నాము, షడ్బే లుక్ వచ్చేసి. అదే నకారాంత శబ్దాలు అంటే పంచన్, సప్తన్, నవన్, దశన్, ఇవి నకారాంత శబ్దాలు. ఇది నకారాంతం కాబట్టి ఈ సూత్రం వచ్చేసి నకారాంతం ఏ శబ్దంలో నకారం అంతిమంలో ఉంటే దానికి కూడా నేను షట్ అని పేరు పెడతాను. షట్ అని పేరు పెట్టడం వల్ల ఇక్కడ కూడా దాని పక్కలో వచ్చిన జస్ విభక్తికి లేదా షస్ విభక్తికి ఈ సూత్రము లోపం చేసేసింది. ఇది దీని యొక్క ముఖ్య ప్రయోజనం. అది మనం నిన్న ఎగ్జాంపుల్స్ చూసాము. అదేవిధంగా కొన్ని దీనికి సమానంగానే ఉన్నాయి రాయమని చెప్పాను, కొంతమంది రాశారు, కానీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ చెప్పిన దాంట్లో సందేహం ఉంటే అడగండి. అస్తు. ఇప్పుడు రాసుకుని దతిచ, నెక్స్ట్ సూత్రం రాసుకుని దతిచ. ఇది మనం చెప్పుకున్నామండి. ఇక్కడ దతిచలో రాసుకొని చెప్తాను. దతిచ 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 రాసుకోండి. దతి ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయ పదం, చ అవ్యయ పదం. దతి ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయ పదం. ఓకే, ఇది పద విభాగం. దతి ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయ పదం. అనువృత్తి వస్తుంది పైనుంచి. షట్ అనే పదానికి అనువృత్తి వస్తుంది, దానిపైన సంఖ్య అనే పదానికి కూడా అనువృత్తి వస్తుంది అన్నమాట. షట్కి అనువృత్తి కూడా ఈ సూత్రం వరకే వస్తుంది అన్నమాట. అంటే సంఖ్య అనే పదానికి షట్ అనే పదానికి అనువృత్తి దతిచాలో వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ వరకు చూసుకోవాలి. ఓకే, అనువృత్తి షట్ కామ సంఖ్య. ఇప్పుడు దీని అర్థం రాసుకోండి. దతి ప్రత్యయాంతాః, దతి ప్రత్యయాంతాః సంఖ్యాః, దతి ప్రత్యయాంతా సంఖ్యా, దతి ప్రత్యయాంతా సంఖ్యా షట్ సంజికా భవతి, షట్ సంజికా భవతి. దతి ప్రత్యయాంతా సంఖ్యా షట్ సంజికా భవతి. ఓకే, ఇప్పుడు చూడు ఇది ఏమంటుంది. దతి ప్రత్యయాంతం కలిగినటువంటి ఏదో సంఖ్యా శబ్దం ఉందో అలాంటి సంఖ్యా శబ్దానికి నేను షట్ అని పేరు పెడతాను అని చెప్పి సూత్రం పేరు పెట్టింది. అక్కడ పై సూత్రం చేసింది
ఓన్లీ షకారాంతానికి లేదా నకారాంతానికి మాత్రమే షట్ అని పేరు పెట్టింది. ఇదేమంటుంది, లేదండి డతి ప్రత్యాంతం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా అలాంటి సంఖ్యావాచ శబ్దానికి కూడా నేను షట్ అని పేరు పెడతా అని చెప్పి ఈ సూత్రం డతి ప్రత్యాంతానికి కూడా షట్ అని పేరు పెట్టేసింది. ఏం పేరు పెట్టి, షట్ అని ఒక పేరు, నామకరణం పైన ఏ విధంగా పెట్టాము అలాగా. అది దాని ఉపయోగం ఏంటి, ఎందుకు పెట్టామనేది దాని ప్రయోగం ఇప్పుడు చూద్దాం ఎలాగనేది. సూత్రం ఏమంటుంది, ముఖ్యంగా డతి ప్రత్యయాంత సంఖ్య షట్ సంజికా భవతి. డతి ప్రత్యయ అంతిమంలో కలిగినటువంటి సంఖ్యావాచక శబ్దం ఏదైతే ఉందో అలాంటి సంఖ్యావాచి డతి ప్రత్యయాంతానికి షట్ అని పేరు పెడతాను. ముందుగా డతి ప్రత్యయం వచ్చిందండి, ఏమొచ్చిందండి, డతి ప్రతి తెచ్చుకోవాలి. డతి ప్రతి ఎక్కడ తెచ్చుకున్నాం మనం తెచ్చుకున్నాం, ఏ సూత్రంలో తెచ్చుకున్నాము. డతి ఎలా వస్తుందండి, డతి అనే సూత్రము, డతి అనే ప్రత్యయం ఎక్కడి నుంచి వస్తుంది, బహుగణ డతి ప్రత్యయం. అది సంఖ్య అని పేరు. బహు శబ్దానికి, గణ శబ్దానికి, వతు శబ్దానికి, డతి శబ్దానికి వచ్చే శబ్దానికి ప్రత్యయం తెచ్చుకొచ్చిన తర్వాత అప్పుడు సంఖ్య అని పేరు పెడుతుంది. ఇది డతి ప్రత్యయం తీసుకొని రాదు. ఆ తీసుకొచ్చినటువంటి డతి ప్రత్యయానికి ఇది సంఖ్య అని పేరు పెడుతుంది. కాబట్టి ఇది సూత్రము సంజ్ఞా విధాయక సూత్రం. ఇది సంజ్ఞ అంటే సంఖ్య అని పేరు పెట్టేటువంటి సంజ్ఞా విధాయక సూత్రం అంటే నామకరణం చేసే సూత్రం. ఇది డతి ప్రత్యయం తీసుకొచ్చే సూత్రం కాదు. డతి ప్రత్యయం సూత్రం తీసుకొని చెప్పాను. కిమః సంఖ్యా పరిమాణే డతి చ. కిమః సంఖ్యా పరిమాణే డతి చ, ఇది డతి ప్రత్యయం తీసుకొస్తుంది. కిం శబ్దంతో పరిమాణార్థంలో డతి ప్రత్యయం తీసుకొస్తా అని చెప్పి ఇది తీసుకో. ఈ డతి ప్రత్యయం వచ్చిన తర్వాత కిం శబ్దం ప్రక్కన కిం శబ్దాన్ని ప్రాతిపదికం అండి. ఆ కిం శబ్దం ఇంక ప్రాతిపదికం పేరు పెట్టాం కాబట్టి అలాంటి కిం శబ్దానికి ప్రాతిపదికానికి పక్కలో డతి ప్రత్యయం వచ్చిందన్నమాట. ఇప్పుడు డతి ప్రత్యయం వచ్చింది కాబట్టి డతి ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి దీన్ని డతి ప్రత్యయాంతం అంటాం. ఏ ప్రత్యాంతం, కిం శబ్దం చేత డతి ప్రత్యయం తీసుకొచ్చినాం కాబట్టి ఇది డతి ప్రత్యయాంతం అంటాం. ఎందుకు, అంతిమంలో ఉంది. ఎవరికి, కింకి అంతిమంలో ఉంది కాబట్టి ఈ డతి ప్రత్యయాంతానికి బహుగణవతు డతి సంఖ్య, నువ్వు డతి ప్రత్యయ అంతిమంలో ఉంటే దానికి సంఖ్య అని పేరు పెడతా అని చెప్పి అప్పుడు ఈ డతి వచ్చిన తర్వాత బహుగణవతు డతి సంఖ్య అనే సూత్రం వచ్చేసి ఇది డతి ప్రత్యాంతం మీద దానికి సంఖ్య అని పేరు పెడతాను అని చెప్పింది. ఓకేనా, ఇది వచ్చి సంఖ్య అని పేరు పెట్టేసింది. సంఖ్య అని పేరు పెట్టగానే మళ్ళీ ఇది వచ్చింది డతిచ, ఈ సూత్రం వచ్చింది. ఏమంటుంది, ఏంటి అలాంటి డతి ప్రత్యాంతానికి సంఖ్య అని పేరు పెట్టి ఉంటే నేను దానికి షట్ అని కూడా పేరు పెట్టేస్తాను అని చెప్పింది. దానికి ఏం పేరు పెట్టా, ఒకవేళ డతి ప్రత్యాంతం అనుకోండి, ఆ డతి ప్రత్యయానికి సంఖ్య అని పేరు పెట్టబడి ఉంటే అలాంటి డతి ప్రత్యయమైనటువంటి సంఖ్య అని పేరు పెట్టబడినటువంటి దానికి నేను మళ్ళీ షట్ అని కూడా పేరు పెడతాను. ఏం పెట్టింది, షట్ అని పేరు పెట్టుకుంది. అంటే రెండు రకాలు, ఇప్పుడు సంఖ్యా సంఖ్యానికి పేరు కూడా ఉంది, దీనికి షట్ అని పేరు కూడా పెట్టబడింది ఈ సూత్రం చేత. అర్థమైందా? ముందు కిం శబ్దం చేత కిం ప్రాతిపదిక డతి ప్రత్యయం తెచ్చుకున్నాం. డతి ప్రత్యయం తెచ్చిన తర్వాత ఇప్పుడు డతి ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి అప్పుడు ఈ సూత్రం వచ్చింది బహుగణవతు డతి సంఖ్య. ఈ సూత్రం వచ్చి డతి ప్రత్యయం అంతిమంలో ఉంటే దానికి నేను సంఖ్య అని పేరు పెడతా అని చెప్పి సంఖ్య అని పేరు పెట్టేసింది. ఓకేనా, సంఖ్య అని పేరు పెట్టిన తర్వాత నువ్వు డతి ప్రత్యయానికి నువ్వు సంఖ్య అని ఏదైతే పేరు పెట్టావో అలాంటి డతి ప్రత్యాంతమైన సంఖ్యకి నేను మళ్ళీ షట్ అని కూడా పేరు పెడతా అని చెప్పి ఈ సూత్రం పెట్టింది అన్నమాట. ఏం పెట్టింది, షట్ అని. ఇది కేవలం షట్ అని పేరు పెట్టడం కోసం వచ్చింది డతిచ అనే సూత్రం. ఎందుకు వచ్చింది, డతిచ అనే సూత్రము ఆ సంఖ్యావాచి శబ్దానికి నువ్వు ఎవరికైతే సంఖ్య అని పేరు పెట్టావో దానికి నేను షట్ అని కూడా పేరు పెడతా అని చెప్పి షట్ అని పేరు పెట్టింది. ఇది దీని యొక్క ప్రయోజనం. ఓకేనా, సంఖ్యా సంఖ్య ఆల్రెడీ ఉంది బహుగణవతు డతి సంఖ్య, కానీ ఆ సంఖ్యని పేరు పెట్టిన దానికే మళ్ళీ డతిచ అనే సూత్రం డతి ప్రత్యాంత యా సంఖ్య ఏదైతే సంఖ్య ఉందో డతి ప్రత్యయం కలిగినటువంటి సంఖ్య ఏదైతే ఉందో దానికి నేను షట్ సంజ్ఞ అని షట్ సంజికా భవతి షట్ అని పేరు పెడతా అని చెప్పి ఇది పేరు పెట్టేసింది. అర్థమైందా, షట్ అని పేరు పెట్టింది. ఓకే అండి, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, కతి తిష్టంతి కతి పశ్య, ఎంతమంది కూర్చుంటున్నారు, ఎంతమందిని, కతి పశ్య ఎంతమందిని చూస్తున్నావు, కతి పశ్య, ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ఇవి మనం ముందు చెప్పుకున్నాం. ఇక తిష్టంతి పశ్య అనేది కేవలం అధ్యాహారం చేసుకున్నాం. మనకు తయారు చేసుకోవాల్సిన శబ్దం ఏంటి, కతి శబ్దం తయారు చేయాలి. కతి శబ్దం ఎక్కడ తయారు చేసాము, బహుగణవతు డతి సంఖ్యలో
కతి, కతిద, కతిక, కతిష అని చెప్పి మనం రూపం తయారు చేసుకున్నామా? ఓకేనా? అక్కడ కతి శబ్దం ఏ విధంగా తయారు చేసామో ఇక్కడ కూడా అదే కతి శబ్దం అండి. ఓకేనా? ఇక్కడ కూడా అదే శబ్దం. కతికృత్వ, కతి ముందుగా బహుగణ వతుడతి సంఖ్యలో కతికృత్వ రాయించాను మీకు. అక్కడ కతి శబ్దం ఎలా తయారైంది? కిం ప్రాతిపదికను తీసుకొని మీకు చెప్తున్నా, రాసుకున్నారు, అది చూసుకోండి. మీకు కతికృత్వ రాయించానా? అక్కడ ఉండే రూపసిద్ధి ఇక్కడ చెప్తున్నాం, మళ్ళీ చూపిస్తున్నాం అంట. అందుకే ముందు పెట్టుకున్నది చూసుకోండి. ముందు కిం ప్రాతిపదికను తీసుకున్నాము. ఆ కిం ప్రాతిపదికానికి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం వచ్చేసి ఈ కిం అనే సర్వనామ శబ్దానికి ప్రాతిపదికం అని పేరు పెట్టేసింది. ప్రాతిపదికం పేరు పెట్టగానే ఇది వచ్చింది. కిమహ సంఖ్యా పరిమాణే దతిచ. కిం అనే ప్రాతిపదికం చేత నేను పరిమాణార్థంలో, సంఖ్యార్థంలో లేదా సంఖ్యావాచి పరిమాణార్థంలో, సంఖ్యా పరిమాణే అర్థే, సంఖ్య మరియు పరిమాణార్థంలో దత్తి ప్రత్యయం తీసుకొస్తాను. ఏం తీసుకొస్తాను అండి? దత్తి ప్రత్యయం తీసుకొస్తా అని చెప్పింది. సో ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ, అది ప్రాతిపదికానికి పక్కనే వస్తుంది అని చెప్పి కిం ప్రాతిపదికానికి పక్కలో, కిం ప్రాతిపదికానికి పక్కలో దత్తి ప్రత్యయం వచ్చిందండి. అర్థమైందా? ఇప్పుడు దత్తి ప్రత్యయం వచ్చింది, దత్తి ప్రత్యయాంతం అయిపోయింది. దత్తి ప్రత్యయం అంతిమంలో అయిపోయింది. ఏ దానికి అంతిమంలో? కిం అనే పదానికి, కిం అనే ప్రాతిపదికానికి అంతిమంలో వచ్చింది. కాబట్టి ఇది దత్తి ప్రత్యయాంతం. ఈ దత్తి రాగానే వెంటనే బహుగణ వతు దత్తి సంఖ్య పరిగెత్తుకుని వచ్చింది. ఇదేమంటుంది? దత్తి ప్రత్యయ అంతిమంలో వేదానికి, దత్తి ప్రత్యయ ఏదానికైతే అంతిమంలో ఉందో అలాంటి దత్తి ప్రత్యయాంతానికి నేను సంఖ్యాని పేరు పెడతా అని చెప్పి ఈ సూత్రం సంఖ్యాని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? సంఖ్యాని పేరు పెట్టేసింది. ఎవరికి? కిం దత్తికి. ఓకేనా? సరే, సంఖ్యాని పేరు పెట్టింది. సంఖ్యాని పేరు పెట్టిన ఎలా వచ్చింది మనకు? సంఖ్యాని పేరు పెట్టుకున్నాము. సరే, సంఖ్యాని పేరు పెట్టే కంటే ముందు ఇంకొక పని చేసుకుందాం. కిం దత్తి వచ్చింది. దత్తి ప్రత్యయానికి అనుబంధం లోపం చేసుకుందాం. ముందు దత్తి ప్రత్యయం వచ్చింది, కిం దత్తి అయిపోయింది. దత్తి ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే చుట్టూ అనే సూత్రం చేత అనుబంధంలో వెళ్ళిపోతున్నామట. అంటే చుట్టూ అనే సూత్రేణ ప్రత్యయంలో ఉండే ఆది టకారానికి చుట్టూ చవర్గానికి కానీ టవర్గానికి కానీ ఇతని పేరు పెట్టేస్తా అని చెప్పింది. ఇతని పేరు పెట్టగానే తస్య లోప అదృశ్యం లోప అయిపోతుంది. అప్పుడు కేవలం డకారంలో ప్రత్యయానికి ఆది ఉండే డకారానికి ఇతి చేసి లోపం చేస్తే కేవలం ఆ మిగులుతుంది. అప్పుడు అతి వచ్చింది, కిం అతి. ఇప్పుడు ఈ స్థితిలో కిం అతి యచిభం అనే సూత్రం వచ్చేసి అజాది ప్రత్యయం పక్కన ఉంటేనా ముందున్న దానికి భాసంజ పేరు పెడతా అని చెప్పి భాసంజ అని పేరు పెట్టేసింది. ఎవరికి? కిమ్కి. భాసంజ అని పేరు పెట్టడం వల్ల దాని వల్ల లాభం ఏంటి? భస్య ఇదం అధికార సూత్రం. ఈ అధికారంలోకి వచ్చాం. ఈ అధికారంలో ఉంది భస్య అధికారంలో టేహి. అక్కడ చెప్పాను, టేహి అనే సూత్రం వచ్చేసి భస్య అధికారంలో టేహి అనే సూత్రం వచ్చేసి కిమ్లో ఉండే, నువ్వు ఎవరికైతే భాషించని పేరు పెట్టావో అలానే కిమ్ లో ఉన్నటువంటి టీ భాగానికి లోపం చేస్తాను అని చెప్పింది. ఏంటి? టేహి అనే సూత్రం వచ్చేసి కిమ్లో ఉండే టీ భాగానికి లోపం చేస్తానని చెప్పింది. సో కిమ్లో ఉండే కిమ్లో టీ భాగం ఏంటి అన్నప్పుడు, టీ అంటే ఏమిటి అని అడిగినప్పుడు అచోంత్యాదికి అనే సూత్రం వచ్చేసి చెప్పింది. అచోంత్య అంటే అచ్చుల్లో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దాన్ని టీ అంటాము. అలాంటి టీ భాగానికి లోపం చేస్తాను అని చెప్పి టేహి అనే సూత్రం లోపం చేసింది. అంటే కిమ్లో టీ భాగం ఏంటి? అచ్చుల్లో అంతిమచ్చు. అచ్చుల్లో అంతిమచ్చిన కిమ్లో ఉండే ఇము భాగం అంతిమ అన్నాడు. కిమ్లో ఉండే ఈ అనేది అంతిమచ్చు. అంటే వ్యంజనం కూడా ఉంది, వ్యంజనంతో పంచమ అచ్చు చూసుకోవాలి, అంతిమచ్చే ఉండాలి. కాబట్టి ఇది అంతిమచ్చు కాబట్టి మొత్తం కిమ్లో ఉండే ఇము భాగానికి లోపం చేసేస్తాం. లోపం చేస్తే కకాల హలంత మిగులుతుంది. పక్కన దత్తి ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే మనకి ఏదైతే అతి మిగిలిందో అతిని కలుపుకుంటే కతి అయిపోయింది. ఇది మనకు ముఖ్యంగా ఇది తయారు చేయాలి. ఇలా కతి శబ్దం తయారైంది కదా, అంటే కతి ప్రత్యయంలో అతి ఉంది. అంటే అతి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దత్తి నుంచి వచ్చిందన్నమాట. కానీ ఇలాంటి దత్తి ప్రత్యయాంతానికి ఏంటండి, ఇలాంటి దత్తి ప్రత్యయాంతానికి ఈ సూత్రం చేసింది. దత్తి ప్రత్యయాంతానికి బహుగణ వతు దతి సంఖ్య ఇప్పుడు వచ్చిందన్నమాట.
జతి కతి శబ్దం తయారైన తర్వాత ఈ కతిలో అతి ప్రత్యయం అంతిమంలో ఉంది, అంటే జతి ప్రత్యయం అంతిమంలో ఉంది. అలాంటి జతి ప్రత్యయాంతానికి నేను సంఖ్యా సంధ్య అని పేరు పెడతా అని చెప్పి పేరు పెట్టేసింది. ఏమి పెట్టింది? సంఖ్యా సంధ్య అనే పేరు పెడతా అని పేరు పెట్టేసింది. పేరు పెట్టిన తర్వాత సంఖ్య అని పేరు పెట్టిన తర్వాత మళ్ళీ ఈ సూత్రం వచ్చింది. ఇప్పుడు ప్రకృతి ఇది వచ్చి కతి అనే శబ్దంలో బహుగణ వతు డతి సంఖ్య అనే సూత్రం వచ్చేసి ఇది డతి ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి దీనికి సంఖ్య అని పేరు పెట్టేస్తా అని చెప్పింది. అందుకే కతి అనే దానికి సంఖ్య అని పేరు పెట్టింది. పేరు పెట్టగానే ఈ స్థితిలో మళ్ళీ డతిచ సూత్రం పరిగెత్తుకుంటూ వచ్చిందన్నమాట. సంఖ్య అని పేరు పెట్టగానే ఈ సూత్రం వచ్చింది. ఇది డతిచ. ఇదేమంటుంది? అలా నువ్వు ఎవరికైతే సంఖ్యని డతి ప్రత్యయాంతానికి నువ్వు సంఖ్యని పేరు పెట్టావు కదా, అలాంటి డతి ప్రత్యయాంతానికి నువ్వు సంఖ్యని ఏదానికైతే పేరు పెట్టావో అలా సంఖ్యాని పేరు పెట్టబడిన డతి ప్రత్యయాంతానికి నేను షట్ అని కూడా పేరు పెడతా అని చెప్పింది. ఏం పేరు పెడుతుంది? షట్ అని కూడా పేరు పెడతా అని చెప్పింది. ఓకేనా? ఆ రకంగా కతి అనే శబ్దానికి షట్ అని కూడా పేరు వచ్చేసింది. వచ్చిందండి, షట్ అని కూడా పేరు వచ్చేసింది అన్నమాట. ఇలా కతి అనే శబ్దానికి సంఖ్యా సంధ్య కూడా ఉంది, షట్ సంధ్య అని కూడా 2 పేర్లు పెట్టుకున్నామంట. ఏంటి? 2 పేర్లు పెట్టుకున్నామంట. సరే, ఇప్పుడు మనకు కతి శబ్దం తయారైంది. దానికి షట్ ఈ సూత్రం వచ్చేసి షట్ సంధ్య అని పేరు పెట్టింది. షట్ సంధ్య అని పేరు పెట్టుకున్న లాభం ఏంటి? ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ షట్ శబ్దంతో ఇది ఎందుకంటే ప్రాతిపదికం. ఈ షట్ శబ్దం చుట్టూ మళ్ళా ప్రాతిపదిక, ఎందుకంటే షట్ అనే ప్రాతిపదిక సంధ్య ఉంది, దీనికి ప్రాతిపదిక సంధ్య ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మనము సు తెచ్చుకోవాలి. ప్రథమ విభక్తి ఏకవచనంలో సు తెచ్చుకుంటాం, లేదా బహువచనంలో షట్ అనే బహువచనంలో ఉంది కాబట్టి జస్ తెచ్చుకుంటాం అంట. జస్ తీసుకొస్తాం. ఆ జస్సుకు ఈ సూత్రం షట్ అని పేరు పెట్టడం వలన షడ్భ్యో లుక్, నేను చెప్పాను కదా కతి తిష్టంతిలో షట్ తిష్టంతిలో, అలాగా షడ్భ్యో లుక్ అనే సూత్రం వచ్చేసి షడ్భ్యో లుక్. ఇది నువ్వు ఎవరికైతే షట్ అని పేరు పెట్టావో అలాంటి షట్ సంజకం పేరు పెట్టబడిన శబ్దానికి పక్కలో సుప్పులకు లుక్కు చేసేస్తా, అంటే జస్ గాని సు గాని ఏదైనా సుప్పులు ఉంటే అయిపోయా దానికి లుక్కు చేసేస్తా అని చెప్పింది. షడ్భ్యో లుక్, షట్ సంజకం పేరు పెట్టబడినటువంటి శబ్దానికి పక్కలో ఉండే జస్సుకి నేను లుక్కు చేసేస్తా అని చెప్పింది. లుక్కు చేసింది. లుక్ అంటే ఏమిటి? ప్రత్యయస్య లుక్ లులుపహ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే లుక్ అని పేరు పెట్టావో దానికి లోపం చేసేయి, అంటే కనిపించకుండా చేసేయి. కనిపించకుండా చేస్తే ఏమైంది? కథే మిగిలింది. మనకు ఏమిగింది? కతి. కతి అనేది ప్రాతిపదికం కాబట్టి దాంతో మనం ప్రత్యయం తెచ్చుకున్నాము. ఏ ప్రత్యయం? సు తెచ్చుకున్నాము. బహువచనంలో జస్ట్ తెచ్చుకున్నాము. సారీ, జస్ట్ తెచ్చుకున్నాం. దానికే షడ్భ్యో లుక్ అనే వచ్చే సూత్రం వచ్చి లోపం చేసేసింది, కనిపించకుండా చేసేసింది అన్నమాట. ఎవరు? షడ్భ్యో లుక్. నువ్వు ఎవరికైతే షట్ అని పేరు పెట్టావో, కతికి పెట్టాం కదా, అలాంటి కతికి షట్ అని పేరు పెట్టావు అంటే అలాంటి కతి శబ్దానికి పక్కలో ఉన్నటువంటి జస్ ప్రత్యయానికి నేను లుక్ చేస్తా అని చెప్పి లుక్ చేసింది, అంటే కనిపించుకొని చేసింది. అప్పుడు కతి మిగిలింది. ఆ పక్కన కతికి పక్కలో మనము తిష్టంతి అనే పదాన్ని అధ్యాహం చేసుకుంటే కతి తిష్టంతి, లేదా కతి పశ్య ఎంతమంది చూస్తున్నావు, కతి పశ్య ఎంతమంది చూస్తున్నావు, అలాగా. ఓకేనా? ఇక్కడ కేవలం మనము సంఖ్య డతి ప్రత్యయాంతం తెచ్చుకున్న తర్వాత ఇలాంటి డతి ప్రత్యయాంతానికి మళ్ళా స్నాంతా షట్ అనే సూత్రం వచ్చేసి మళ్ళీ నువ్వు ఎవరికైతే సంఖ్య అని పేరు పెట్టావో దానికి నేను మళ్ళీ షట్ అని కూడా పేరు పెడతా అని చెప్పి పేరు పెట్టేసింది. సో మళ్ళా ఒకసారి సంఖ్యని పేరు పెట్టావు కదా, దాని లాభం చెప్పావు. బహు క్రియాభ్య వృత్తి గణనే కృత్వసుచ్చు. కృత్వసుచ్చు ప్రయోజనం వచ్చింది. సంఖ్యని పేరు పెట్టుకోవడం వల్ల కృత్వసుచ్చు వచ్చింది. మళ్ళా డతి ప్రత్యయం వచ్చింది, ఇంకా ధా ప్రత్యయం వచ్చింది, ఇంకా మన షస్ ప్రత్యయం వచ్చింది. ఇన్ని ప్రయోజనాలు చెప్పావు. కానీ ఇక్కడ మళ్ళా కతి శబ్దానికి సంఖ్య పేరు పెట్టిన శబ్దానికి మళ్ళీ ఈ సూత్రం వచ్చేసి ఒక డతి ప్రత్యయాంతానికి సంఖ్యని పేరు పెట్టింటే దానికి నేను మళ్ళీ షట్ అని కూడా పేరు పెడతా అని చెప్పింది. సరే, సంఖ్య అని పేరు పెట్టినందుకైతే లాభాలు కనిపిస్తున్నాయి. 4 సూత్రాలు వచ్చాయి. ధా ప్రత్యయము, షస్ ప్రత్యయము, కృత్వసుచ్ ప్రత్యయము, ఇంకా కన్ ప్రత్యయం, ఇవన్నీ వచ్చాయి. కానీ షట్ అని ఎందుకు పేరు పెట్టావు అంటే షట్ ఎందుకోసం పేరు పెట్టాము? షడ్భ్యో లుక్ అనే సూత్రం ఉంది. అది నువ్వు ఎవరికి షట్ అని పేరు పెట్టిన దాని పక్కలో సూపులు ఉంటే, అంటే సు, ఔ, జస్, అమ్, అవుట్, షస్, ఈ 21 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం పక్కన వచ్చినా దానికి
షడ్భ్యో లుక్ అనే సూత్రం వచ్చేసి లుక్ చేయడం కోసము దీన్ని షట్ అని పేరు పెట్టాను. షట్ అని పేరు పెట్టడం ఎలా వచ్చింది? దానికి నువ్వు షట్ అని పేరు పెట్టడం ఎలా వచ్చింటే షడ్భ్యో లుక్ అనే సూత్రం వచ్చేసి ఆ షట్కి పక్కన ఉండే జస్ విభక్తి కానీ షస్ విభక్తి కానీ అంటే స్తుప్ విభక్తి విభక్తి ప్రత్యయం నుంచి ఏ ప్రత్యయం వచ్చిన దానికి లుక్ చేసేస్తుంది. అందుకే ఈ సూత్రము షట్ అని పేరు పెట్టబడింది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. కాబట్టి కతి తిష్టంతి కతి పశ్య కేవలం ఇక్కడ జస్ విభక్తికి షస్ విభక్తికి మనము కతి పశ్యలో షస్ తెచ్చుకుంటాము, కతి తిష్టంతిలో జస్ తెచ్చుకుంటాము. ఎందుకంటే కతి తిష్ట ఎంతమంది కూర్చుంటున్నారు, కతి పశ్య ఎంతమందిని చూస్తున్నావు, ఎంతమంది చూస్తావు. లేదంటే అట్లా నువ్వు ఇది కర్మవాచక కాబట్టి ఇక్కడ కర్మలో ద్వితీయ విభక్తి బహువచనం షస్ తెచ్చుకుంటాము, అక్కడ ప్రథమ విభక్తి బహువచనం జస్ తెచ్చుకుంటాము. ఇదే తేడా అండి. మిగిలిన రూపం కతి అనే రూపం ఎలా తయారైందో అలాగే చేశాము. కేవలం సంఖ్య అని పేరు పెట్టిన దానికే ఈ సూత్రం వచ్చేసి మళ్ళీ షట్ అని పేరు పెట్టింది. షట్ అని పేరు పెట్టిన వల్ల ఉపయోగం ఏంటంటే షడ్భ్యో షట్ అనే కతి శబ్దం తయారైన తర్వాత మళ్ళా ప్రథమ విభక్తి ఏ కోసం సూ తెచ్చుకొచ్చుకుంటారా లేదా జస్ట్ తెచ్చుకుంటాం బహువచనంలో. అప్పుడు ఏ ప్రత్యయమే తెచ్చుకుంటాం బహువచనంలో, ఏకవచనం కావచ్చు, ద్వివచనం కావచ్చు, బహువచనం కావచ్చు. అప్పుడు షడ్భ్యో లుక్ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే షట్ అని పేరు పెట్టావో ఆ షట్టుకు పక్కలో ఉన్నటువంటి సుప్పుకు లుక్కు చేసేస్తాను అని చెప్పింది. కాబట్టి లుక్కు చేసేస్తే మనకు పూర్తిగా సు వెళ్ళిపోయింది లేదా జస్ వెళ్ళిపోయింది, ఏం తెచ్చుకుంటే అది వెళ్ళిపోతుంది, కేవలం కతి మిగులుతుంది. పక్కన తిష్టంతి లేదా పశ్య శబ్దాన్ని అధ్యాహనం చేసుకుంటే కతి తిష్టంతి కతి పశ్య అని మనం అర్థం చేసుకుంటాం. ఓకే, ఇది దతిచ అనే సూత్రం వచ్చేసి షట్ అని పేరు పెట్టడం వల్ల ముఖ్య ప్రయోజనం అంటే షడ్భ్యో లుక్. నువ్వు ఎవరికైతే షట్ అని పేరు పెట్టావో దానికి పక్కలో ఉండే సుప్పులకు లుక్కు చేసుకోవడమే ప్రయోజనము. ఇదే ముఖ్య ప్రయోజనం. ఈ సూత్రం ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఈ సూత్రం వచ్చేసి షట్ అని పేరు పెట్టినప్పుడు అలాంటి షట్కి పక్కలో ఒకేలా సు ఔ జస్ లోంచి 21 ప్రత్యయాలలోంచి ఏ ప్రత్యయం వచ్చినా దానికి సుప్పులకు లుక్కు చేసేస్తాము అని ఈ సూత్రం చెప్పింది. ఇది ఈ సూత్రం యొక్క ప్రయోజనం. షడ్భ్యో లుక్ తోటి లుక్ చేయడమే ఈ సూత్రం యొక్క ప్రయోజనం. ఇప్పుడు దతిచ సూత్రం యొక్క సందేహం చెప్పండి. గురువు గారు ఇక్కడ టేహ్ అనే సూత్రాన్ని ఒక్క మాట ఎక్స్ప్లెయిన్ చేయరా? అదొక్కటే కొంచెం ఎందుకో ఏంటండి టేహ్ అన్న సూత్రము చెప్పారు. టేహ్ అంటే ఏం లేదండి, ఇది మనము నువ్వు ఎవరికైతే బాసంజాన్ని పేరు పెట్టావో చెప్పాను యచిభం అని చెప్పి యకారాది అజాది ప్రత్యయం అంటే మాకు కిమ్ ప్లస్ అతి అని చెప్పాను. ఏంటి కిమ్ ప్లస్ అతి, మీరు కతి శబ్దం తయారు చేసిన అది చూసుకోండి. కిమ్ ప్లస్ అతి ఈ స్థితిలో యచిభం వచ్చింది. ఇదేమంటుంది? అచ్ ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం పక్కన ఉంటే ఇప్పుడు దతికి అనుబంధం లోపం చేస్తే మిగిలింది అతి మిగిలింది. అతి మిగిలిందా అంటే అజాది ప్రత్యయం మిగిలింది. అలాంటి అజాది ప్రత్యయం పక్కన ఉంటే పక్కన ఉంటే ఇంకా ముందున్నటువంటి భా అని పేరు పెట్టబడినటువంటి అంగానికి ఏ అంగానికి టీ భాగానికి టీ అంగానికి నేను లోపం చేస్తాను అని చెప్పింది. అంగానికి టీ అంగానికి భాసంజకం అని పేరు పెట్టబడినటువంటి అంగం ఏదైతే ఉందో ఆ అంగంలో టీ భాగానికి లోపం చేస్తాను అని చెప్పింది. ఏం చెప్పాను? ప్రాతిపదిక అంగం అని తెలుసు, ప్రత్యయం పక్కన ఉంటే ముందుది ఆటోమేటిక్ గా మనం చెప్పుకునే అంగం అయిపోతుంది. ప్రత్యయ యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. కిం ప్లస్ దతికి అనుబంధం చూపిస్తే అతి మిగిలింది. ఇది ప్రత్యయం కదా, ఈ ప్రత్యయం పక్కన ముందు కతి అనే కిం అనే శబ్దానికి ఆటోమేటిక్ అది ప్రాతిపదిక సంజ్ఞ. అలాగే మళ్ళీ యచిభం అనే సూత్రం కూడా వచ్చేసి ఈ అచ్ ఆదిలో ఉన్నటువంటి ప్రత్యంగిన పక్కన వస్తే గిన ఆ ముందున్న దానికి భా సంజ్ఞాన్ని కూడా పేరు పెట్టుకోవచ్చు, భా అని కూడా పేరు పెట్టేస్తాము అని చెప్పి అంగం పేరు పెట్టుకున్నాం, తర్వాత భా అని కూడా పేరు పెట్టుకున్నాం. అలాగా భా అని పేరు పెట్టబడినటువంటి అంగంలో ఉండే అంగానికి టీ భాగానికి లోపం చేస్తాను. భాసంజ అని పేరు పెట్టబడినటువంటి అంగంలో నేను టీ భాగానికి లోపం చేస్తాము. భాసంజ పేరు పెట్టుకున్నాను యచిభం అని వచ్చి అది అంగం కూడా అలాంటి భా అని పేరు పెట్టబడినటువంటి అంగంలో టీ భాగానికి లోపం చేస్తాను. ఇప్పుడు టీ భాగానికి అంగం అని తెలుసు, ఇప్పుడు కిమ్ అనేది అంగము, దానికి భా అని పేరు పెట్టాం. ఈ అంగం తెలుసు, భా అంటే తెలుసు,
కానీ టీ భాగానికి అంటున్నాం. టీ అంటే ఏమిటి? టీ అంటే ఏమిటి? అప్పుడు టీ అంటే ఏమిటి చెప్పడం కోసము అచోంత్యాది టీ రాయించాను. అచోంత్యాది టీ అచ్చులలో ఉండే అంతిమచ్చుకు టీ సంజ్ఞా భవతి. అచ్చులలో నువ్వు ఎవరికైతే అంగం అంటున్నావో భాసంజ అంటున్నావు, భాసంజంతో భా అని పేరు పెట్టబడినటువంటి అంగం అంటున్నావు. అలాంటి అంగంలో టీ భాగం ఏంటంటే అచోంత్యాది టీ. అచ్చులలో ఉండే అంతిమ అచ్చుకు టీ సంజ్ఞ అని పేరు. అచ్చులలో ఉండే అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ అంటాము. అలాంటి టీ భాగానికి లోపం చేసుకో. అచ్చుల్లో ఉండే అంతిమ అచ్చుకి టీ సంజ్ఞ అని. ఇప్పుడు కిమ్ ఉంది, ఏంటి అంగం ఏంటి? కిమ్. ఆ అంగం కూడా భాసంజంకి పేరు పెట్టుకున్నాం. అలాంటి అంగంలో భాసంజాన్ని పేరు పెట్టుకుంటే అంగం చూసుకుంటాం. ఇప్పుడు కిమ్ ఉంది, ఆ కిమ్ లో అంతిమ అచ్చు ఏంటి? అంతిమ అచ్చులో ఒకటే అచ్చుంది ఇక్కడ, అదే అంతిమం అనుకోవాలి. ఇంకా కిమ్ లో మొట్టమొదటి అక్షరం అంటే క్, తర్వాత కాలో ఉండే ఈ, ఇది అంతిమ అక్షరం. అచ్చుకి విషయం చెప్తా, హల్లుల విషయం చెప్పండి, అంతిమం చూసుకోవద్దు. అచ్చు విషయంలో అంతిమం అని చెప్పాడు. ఇప్పుడు ఈకి అంతిమం ఇంకే అచ్చు లేదు కదా, వ్యంజనంతో పనిచేది, వ్యంజనం చూసుకోవద్దు, మనకు అచ్చులే చూసుకోవాలి. సో కిమ్ లో ఉండేది ఈ ఒకటి మాత్రమే అచ్చు, అదే అంతిమంలో ఉంది. కాబట్టి నెక్స్ట్ అచ్చు కనిపించినంత వరకు ముందు భాగం ఏదైతే ఉందో అది మొత్తము ఆ టీ సంజయ్ కింద తీసుకుంటాం, అంటే అంతిమ అచ్చు కింద తీసేసుకుంటాం. అందుకే కిమ్ లో ఉండే ఇము భాగము అది అంతిమ అచ్చు కాబట్టి కిమ్ లో ఉండే ఈ పక్కన మకాలంలో పొల్లు ఉంది కాబట్టి అది తీసేసుకుంటాం, ఎందుకంటే అచ్చు కాదు కదా. అచ్చు అయితే అప్పుడు వదిలేయచ్చు, ఎందుకంటే అంతిమచ్చు ఏదైతే అది తీసుకుంటాం, ఇది అంతిమచ్చు కాదు కదా. అంతిమచ్చు కిమ్ లో ఉండే ఈయే అంటే మొత్తం ఇము భాగం. ఆ ఇము భాగానికి టేహ్ అనే సూత్రం వచ్చేసి టీ భాగానికి లోపం చేసింది అనమాట. టీ అంటే కిమ్ లో ఉండే ఇము భాగాన్ని టీ అంటాం. కిమ్ లో ఉండే కిమ్ ప్రాతిపదికంలో ఉండే ఇము భాగాన్ని టీ అంటాం. ఎవరు చెప్పారు టీ కిమ్ అంతిమంలో ఉండే ఇము భాగాన్ని టీ అంటాము? అచోంత్యాది టీ అనే సూత్రం చెప్పింది. ఏమంటుంది ఇది? అచ్చుల్లో ఉండే అంతిమ అచ్చుకు టీ సంజ్ఞ అని పేరు అని చెప్పింది. అచ్చులలో ఉండే అంతిమ అచ్చుకు, ఇదే కదా అచ్చులో ఉండే అంతిమ అచ్చు, కాబట్టి దానికి ఈ సూత్రం చెప్పింది అనమాట, టేహి అనే సూత్రం వచ్చి. ఓకేనా యోగి గారు? అర్థమైంది గురుగారు, అర్థమైంది. సింపుల్ గా అచ్చులో అంతిమ అచ్చుకు టీ సంజ్ఞ అని పేరు, గుర్తుపెట్టుకో. అచ్చులో అంతిమ అచ్చు ఏదైతుందని టీ అంటాం. అలాంటి టీకి ఈ సూత్రం టే అనే సూత్రం వచ్చి లోపం చేస్తుంది, టీ భాగానికి లోపం చేస్తా అని చెప్పింది. కానీ ఎవరికి? భాసంజ అని పేరు పెట్టబడినటువంటి అంగం ఏదైతే ఉందో దానికి, అలాంటి అంగానికి టీ భాగానికి లోపం చేస్తాను, అందుకే లోపం చేసేసుకున్నాం. అస్తు మహోదయ. అస్తు. ఇంకా అండి మహోదయ, ఇప్పుడు ప్రత్యయస్య లుక్ స్లు లుపహ ఆ సూత్రంతో తీసేయచ్చు కదా, మళ్ళీ షడ్భ్యో లుక్ అని మళ్ళీ స్పెషల్ గా ఎందుకు వచ్చినట్లు? ప్రత్యక్ష లుక్ అని ఎవరికైతే పేరు పెట్టామో అప్పుడు చేస్తుందండి. లుక్ అని ముందు పేరు పెట్టా కదా, ఎవరికైతే లుక్ అని పేరు చెప్పామో స్లు అని పేరు పెట్టిన తర్వాత అప్పుడు అది కేవలం లుక్ అని నామకరణం చేసింది. ఆ నామకరణం చేసిన దానికి లుక్ అంటే ఏమిటి అని అడిగినప్పుడు చెప్పింది. లుక్ అంటే ఏదో కనిపించకుండా చేసేదాన్ని లుక్ అంటామని ఈ సూత్రం చెప్తుంది వచ్చి. లుక్ అంటే ఏం చేస్తుంది? ఎవరికైతే లుక్ అని చెప్పామో దానికి కనిపించకుండా చేయని చెప్పి సూత్రం చెప్తుంది. నువ్వు ఇప్పుడు జస్ అనే దానికి లుక్ చేయని చెప్పాం. లుక్ అంటే ఏం చేయాలి? నేను ప్రత్యయస్య లుక్ స్లు లుపహ, ఆ ప్రత్యయాన్ని అదర్శనం చేసి దాన్ని లుక్ అను, దాన్ని లుక్ అంటాము. లుక్ స్లు లుపహ ఏం చెప్పింది? ప్రత్యయానికి అదర్శనం చేయి అంటే కనిపించకుండా చేయి, దర్శనం చేయకుండా చేయదాన్ని. నా దర్శనం అదర్శనం, దాన్ని దర్శనం లేకుండా చేయంటే అదర్శనం చేసేయి, కనిపించకుండా చేసేయి, దాన్ని లుక్ అంటాము అని చెప్పి ఈ సూత్రం చెప్పింది అన్నమాట. మరి ఇది షడ్భ్యో లుక్, ఇది షడ్భ్యో లుక్ ఏముంటుంది? షట్ అని పేరు పెట్టావు కదా, అలాంటి షట్ అని పేరు పెట్టిన దానికి పక్కలో ఒకవేళ సుప్పులోంచి ఏ ప్రత్యయం వచ్చినా దానికి లుక్ చేసేస్తుంది. ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా, ఎక్కడైతే షట్ అని పేరు పెట్టబడిందో అలాంటి షట్ అని పేరు పెట్టిన దాని పక్కలో ఏదైతే సుప్పు ప్రత్యయం ఉందో దానికి లుక్ చేసేస్తాము. సుప్పు అంటే 21 ప్రత్యయం నుంచి ఏ ప్రత్యయం వచ్చినా ఇది సిద్ధంగా ఉంటుంది. ఇది నియమం ఏంటి? షడ్భ్యో లుక్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా కానీ షట్ సంజ్ఞ అని పేరు పెట్టబడినటువంటి దాని పక్కలో సుప్పు కనిపిస్తే అయిపోయి తీసేస్తుంది అంతే. షట్ అని పేరు పెట్టిన తర్వాత దానికి పక్కలో సుప్పు ప్రత్యయం అంటే 21 ప్రత్యయం నుంచి ఏ ప్రత్యయం కనిపించినా ఈ సూత్రం సిద్ధంగా ఉంటుంది, దానికి కనిపించకుండా చేయడం కోసము, లోపం చేయడం కోసము. షడ్భ్యో లుక్ పక్కదానికి లుక్ చేసే అని చెప్పేస్తుంది. లుక్ అంటే ఏమిటి? ప్రత్యయ లుక్ స్లు లుపహ అనే సూత్రం వచ్చేసి ఏం లేదు, లుక్ అంటే దాన్ని కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటాము అని చెప్పి చెప్పింది. అదే ఈ సూత్రంతోనే చేయొచ్చు కదా, మళ్ళీ స్పెషల్ గా ఈ సూత్రాన్ని ఎందుకు చెప్పినట్లు అని. ఎట్లా చేస్తాం?
ఏ సూత్రం చేస్తాం? షడ్బే లుక్ ప్రత్యయ లుక్ స్లు లుపహ అని సూత్రం చేద్దాం. ఆ, అలా అదే అంటున్నాను, ఇది ముందు లుక్ అని పేరు పెట్టిన దానికి మాత్రం వస్తున్నమాట. ఏ సూత్రం వచ్చేసి ఇది షడ్బే లుక్ వచ్చి ఇది చెప్పింది షడ్బే లుక్ చేసుకో అని చెప్పి, ఈ లుక్ చేసుకోండి ఏం చేసుకోవాలి? లుక్ అంటే ఏమిటి ముందు అంటే ప్రత్యయ లుక్ స్లు లుప అని చెప్పిన అది నామకరణం చేసింది కాబట్టి ఇది వచ్చినమాట. ముందు ప్రత్యయ లుక్ స్లు లుప రావాలి అంటే ముందు లుక్ చేయాలి కదా. ఆ లుక్ ఇదే చేస్తుంది, ఎవరు చేయడానికి. అర్థమైందా? ముందు ఇది వచ్చి లుక్ అని పేరు సూత్రం వస్తుంది. ముందు లుక్ అని పేరు పెట్టకుండా ఈ సూత్రం అర్థమైందా? అది షడ్బే లుక్ వచ్చి లుక్ అని చెప్పింది కాబట్టి ఇది వచ్చిన ప్రత్యయ లుక్ స్లు లుప. డైరెక్ట్ గా చేయదు, అది ఒక చెప్తుంది లుక్ అంటే ఏమిటి, ఏం చేయాలి. అది ఒక బాడీ గార్డ్ లాంటిది. లుక్ అంటే ఏమి కనిపించకుండా చేద్దాం లుక్ అంటామని చెప్పింది అంతే. కనిపించకుండా చేద్దాం లుక్ అంటామని చెప్పింది అంతే. లుక్ యొక్క అర్థాన్ని మాత్రమే చెప్తుంది కానీ లుక్ అదే చేసింది, లుక్ అని చెప్పింది. కానీ లుక్ అంటే ఏమిటి అంటే కనిపించకుండా చేయడాన్ని ఆదర్శం చేయడాన్ని లుక్ అంటామని ఈ సూత్రం చెప్పింది అంతే కేవలం. ఉపదా అంటే ఏమిటి? ఇప్పుడు పుగంత లఘు పదస్యచ అని చెప్పి సూత్రం ఉంది. పుగంత లఘు పదస్యచ సూత్రంలో పుగంత లఘు పద, సూత్రం లఘు పద వచ్చింది. లఘు పద అంగానికి గుణం అవుతుందని చెప్పి, కానీ లఘు పదం అంటే ఏమిటి? ఉపద అంటే ఏమిటి? ముందు ఆ సూత్రం ఉపదా శబ్దం వచ్చింది, సూత్రంలో ఉపదా శబ్దం వచ్చింది. ఆ ఉపద అంటే చెప్పడం కోసం ఇంకో సూత్రం వస్తుంది. అలోంత్యాత్ పూర్వ ఉపధ, అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపధ అంటాము. అంత్యాత్ పూర్వం యో అల్, అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఏదైతే ఉందో దాన్నే ఉపద అంటాము. అలా చెప్పడం కోసం వచ్చింది. అలాగే ఇక్కడ టీ అంటే ఏమిటి అన్నప్పుడు అచోంత్యాది టీ వచ్చి చెప్పింది. టీ అంటే ఏమిటండి? అచ్చుల అంతిమ చరిత్ర టీ అంటాము అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అలాగే ఇక్కడ కూడా గుణం అంటే ఏమిటి? గుణం అంటే అదేం గుణ, ఆ ఏ ఓ వీటిని గుణం అంటాము అది చెప్పింది. వృద్ధి అని అడిగా అనుకో, వృద్ధి అంటే ఏమిటి? ఆ ఐ ఔ ఈ మూడు వలన వృద్ధి అంటాము. అలాగా ఉపద అంటే దాని సూత్రం చెప్పాలి. టీ అంటే ఏమిటి? అచోంత్యాది టీ. ఉపద అంటే ఏమిటి? అలోంత్యాత్ పూర్వ ఉపద. సంఖ్య అంటే ఏమిటి? బహు గణ వతుడతి సంఖ్య. బహు శబ్దానికి గణ శబ్దానికి వత్తు ప్రత్యయం అంతిమంలో ఉంటే దానికి, డతి ప్రత్యయం అంతిమంలో ఉంటే దానికి దాన్ని సంఖ్యాన్ని పేరు పెట్టేస్తానని చెప్పింది. మళ్ళీ డతి వచ్చి ఏం చెప్పింది? ఒకవేళ డతి ప్రత్యయం అంటే గినా ఆ డతి ప్రత్యయానికి సంఖ్యాన్ని పేరు పెట్టింటే గినా దానికి నేను షట్ అని కూడా పేరు పెడతా అని చెప్పింది. షట్ అని పేరు పెట్టగానే షడ్బే లోక్ అనే సూత్రం రెడీగా ఉంది. కొంచెం షట్ అని పేరు పెట్టే కదా, షట్ అని పేరు పెట్టిన తర్వాత దాని పక్కన సుప్పు ప్రత్యయం నుంచి అంటే సుప్పుల్లోంచి 21 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం వచ్చిందని అక్కడ ఉంచను, లోపల లుక్ చేసేస్తా అని చెప్పింది. లుక్ చేసేస్తాను. ఆ లుక్ అంటే ఏమిటంటే చెప్పడం కోసం మాత్రమే ఇది వచ్చిందంట. ప్రత్యయస్య లుక్ స్లు లులుపహ. నువ్వు ఎవరికైతే లుక్ అని చెప్పావో దాన్ని కనిపించకుండా చేసేదాన్ని లుక్ అని చెప్పానని చెప్పింది. ఇలా చెప్పే సూత్రాలకి ఏమన్నా పేర్లు ఉంటాయా మహోదయ? ఇట్లా చెప్పే సూత్రాలకి వాటికి అట్లా లుక్ సూత్రం పేరు ఇదే, లుక్ అని పేరు పెట్టింది కానీ సూత్రం వచ్చి చెప్పింది అంటే కనిపించకుండా చేసేదాన్ని లుక్ అంటామని చెప్పింది. ఇప్పుడు ఈ సంఖ్యా సూత్రాలని అట్లా ఉంటాయి కదా, అట్లా దానికి అట్లా అటువంటి అదే మనకు ఇదేంటి షట్ అని పేరు పెట్టాలి. సంధ్యా విధాయక సూత్రం ఏంటిది? స్నాంత షట్ గతిచ అని సూత్రం వచ్చి సంధ్యా విధాయక. ఏం పేరు పెట్టింది? నువ్వు ఎవరికైతే సంఖ్య అని పేరు పెట్టావు ముందు అలాంటి సంఖ్యకి నేను షట్ అని పేరు పెట్టేసింది. షట్ అని కూడా పేరు పెట్టేసింది. అలా షట్ అని పేరు పెట్టిన తర్వాత నువ్వు ఎవరికైతే షట్ అని పేరు పెట్టావు దాని పక్కన సుప్పు ఉంటే దాన్ని లుక్ చేసేస్తా అని చెప్పింది. నువ్వు షట్ అని పేరు పెట్టుకున్నావు, ఆ షట్ అని ఎవరికైతే పేరు పెట్టి దాని పక్కలో సుప్పులు అంటే 21 ప్రత్యయాలు ఏ ప్రత్యయం వచ్చిందని నేను లుక్ చేసేస్తా అని చెప్పింది అన్నమాట. అంటే లుక్ కావాలి అంటే ముందు షట్ అని పేరు పెట్టి ఉండాలి, అప్పుడు లుక్ అవుతుంది. లుక్ చేయాలి అంటే ముందు షట్ అని పేరు పెట్టుకొని ఉండాలి. అలాంటి షట్ అని పేరు పెట్టిన దాని పక్కలో మాత్రమే సుప్పు ఉంటేనే లుక్ అవుతుంది. సుప్పు కావాలి వేరే ప్రత్యయం ఉంటే కాదు. మళ్ళీ 21 ప్రత్యయాలలో నుంచి అంటే సు ఔ జస్ ఔట్ సెస్ ఇవి మొత్తం 21 ప్రత్యయాలు ఉన్నాయి కదా, అందులోంచి ఏదో ఒక ప్రత్యయం ఉంటేనే అప్పుడు మాత్రమే లుక్ చేయబడుతుంది, లేకపోతే చేయబడదు. అంటే లుక్ చేయాలంటే షట్ అని పేరు పెట్టుకోవడం అనివార్యము. అది షట్ అని పేరు పెట్టింది కాబట్టి షట్ బై లుక్ వచ్చిందన్నమాట, లేకపోతే రాదు. ఓకేనా? నమస్తే మహోదయ.
ఇక్కడ మనకి ఇంతకు ముందు శ్నాంత షట్ అనే సూత్రం అవుతుంది, అందులో కూడా షట్ సంజ్ఞ అవుతుంది. ఇక్కడ డతిచాలో కూడా షట్ సంజ్ఞ అవుతుంది. జీ ఈ రెండు మనకి ఇక్కడ ఈ ప్రత్యయాన్ని బట్టి ఇక్కడ ఎట్లా వాడుకోవాలి మహోదయ? ఎట్లా వాడుకోవాలంటే ఇప్పుడు కతి తిష్టంతి ఉంది, ఎక్కడేమి ఇచ్చాడు? డతి కతి తిష్టంతి ఇచ్చాడు. ఆ కతి శబ్దం డతి ప్రత్యయం, కతిలో వాడేమో డతిచ అంటున్నాడు. డతి అనే శబ్దానికి శబ్దాంతానికి నేను షట్ సంజ్ఞని పేరు పెట్టా అంటుంది. ఏమంటే చెప్పి డతి ప్రత్యాంత షట్ సంజికా భవతి, డతి ప్రత్యయం అంత్యంలో ఉంటుందని షట్ అని పేరు పెట్టేస్తా అని చెప్పింది. ఇప్పుడు కతి తిష్టంతి ఎగ్జాంపుల్. ఇప్పుడు కతి తిష్టంతి ఎగ్జాంపుల్ కతి శబ్దం ఎలా తయారు చేసుకోవాలి మనం చేసుకున్నాం, ముందు చెప్పుకున్నాం. అదే ఇక్కడ కతి శబ్దం చిమ్ శబ్దంతో డతి ప్రత్యయం తెచ్చుకొని తయారు చేసుకుంటాం. ఆ కతి శబ్దాన్ని డతి ప్రత్యయం తెచ్చుకునే దానికి సంఖ్యాన్ని ముందు పేరు పెట్టుకున్నాం. అలా సంఖ్య అని పేరు పెట్టిన దానికే మళ్ళీ డతి దానికి షట్ అని కూడా పేరు పెట్టేసింది. సంఖ్య అని పేరు పెట్టిన దానికే మళ్ళీ దాని పైన ఇంకో పేరు పెట్టింది, డతి షట్ అని పేరు పెట్టేసింది. సో షట్ అని పేరు పెట్టింది, దాని ఉపయోగం ఎందుకు, ఇక్కడ ఎందుకు పెట్టావు? కతి అనే దానికి ఒకసారి సంఖ్యాన్ని పేరు పెట్టుకున్నావు, సంఖ్యాన్ని పేరు పెట్టుకున్నా దాని క్రితోసు ప్రత్యయం వచ్చింది, ఢా ప్రత్యయం వచ్చింది, కణ్ ప్రత్యయం వచ్చింది, షస్ ప్రత్యయం వచ్చాయి. అక్కడ రూపాయలు భిన్న భిన్న తయారై ఇప్పుడు మళ్ళీ దానికే షట్ అని పేరు పెట్టుకున్నావు. దీనివల్ల ఉపయోగం ఏంటి? సంఖ్యకి నాలుగు ప్రయోజనాలు చూపించావు, 4 ప్రత్యయాలు వచ్చాయి, 4 రకాల రూపాయలు వచ్చాయి. కానీ మళ్ళీ దానికే నువ్వు షట్ అని సంఖ్య అని పేరు పెట్టిన దానికే మళ్ళీ షట్ అని పేరు పెట్టావు. ఎందుకు పెట్టావు అంటే కతి శబ్దం తయారైన తర్వాత మళ్ళీ దానికి ప్రాతిపదికం కాబట్టి దాని పక్కలో జస్ ప్రతిని తెచ్చుకుంటాం. ఏంటి? జస్ ప్రతిని తెచ్చుకుంటాం. ఆ జస్ ప్రతిని తెచ్చిన తర్వాత అప్పుడు ఈ సూత్రము ఏది డతిచా సూత్రం వచ్చేసి దానికి డతిచా అనే సూత్రం వచ్చి దానికి షట్ అని పేరు పెట్టింది అన్నమాట. ఓకేనా? అదే కతి శబ్దం తయారైన తర్వాత దీని ఈ సూత్రం మనకి పనిచేస్తుంది. డతిచా అని ముందు డతి ప్రత్యయంతానికి మనం షట్ అని పేరు పెట్టుకున్నామట. ఆ పేరు పెట్టిన తర్వాత మనం మళ్ళీ సు తెచ్చుకున్నామట. అది ప్రాతిపదిక కతి శబ్దం ప్రాతిపదిక కాబట్టి సు తెచ్చుకున్నాం. సు కాకుండా బహువచనం జస్ తెచ్చుకున్నాం. సు కావచ్చు, జస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. 21 ప్రత్యయం ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనకు కతి సంఖ్య కతి ఎంత అంటే కొంచెం బహువచనంలో కనిపిస్తుంది, జస్ తెచ్చుకున్నాం. జస్ కావచ్చు, సు కావచ్చు, ఒక ఏదైనా తెచ్చుకున్నాం. అప్పుడు దీనికి కతి అనే దానికి షట్ సంజ్ఞ ఉంది. ఎలా ఉంది? ఎందుకంటే డతి ప్రత్యాంతా యా సంఖ్య, డతి ప్రత్యాంతం అయినటువంటి సంఖ్యాని పేరు పెట్టబడిన దానికి షట్ సంజ్ఞ భవతి, షట్ అని పేరు పెట్టుకున్నాం. అలాంటి షట్ అని పేరు పెట్టిన దాని పక్కలో ఒకవేళ మళ్ళీ సు తెచ్చుకున్నాం అనుకో, జస్ట్ తెచ్చుకున్నాం అనుకో, ఇంకేమైనా తెచ్చుకున్నాం అనుకో, అది లుక్ అయిపోతుంది అని చెప్పింది. అంటే ముఖ్య ప్రయోజనం ఎందుకంటే అక్కడ సు వస్తుంది, అది ఇష్టం లేదు. ఇక్కడ దాన్ని లోపం చేయడం కోసమే, లుక్ చేయడం కోసమే ఈ సూత్రం తయారు చేయాల్సి వచ్చింది. సరే, ఇష్టం లేదు అందుకే అది జస్ట్ లుక్ చేస్తే పక్కన తిష్టంతి పశ్చనే పదాలను అధ్యాసం చేసుకున్నాం, అంతే కలుపుకున్నాం. ఓకేనా? సరే మహోదయ. ఇప్పుడు మనం కతి పశ్య, కతి తిష్టంతి, అప్పుడు మన ఈ సూత్రం అందులో వస్తుంది. కతి శబ్దం తయారైన తర్వాత ఈ సూత్రం షట్ అని పేరు పెట్టేస్తుంది. షట్ అని పేరు పెట్టిన తర్వాత దాని పక్కలో మళ్ళీ ఇది ఎందుకు ప్రాతిపదిక సు తెచ్చుకుంటాము, జస్ట్ తెచ్చుకుంటాము, లేదా అమ్మ తెచ్చుకుంటాం, ఏదైనా తెచ్చుకుంటాం. 21 ప్రత్యయం ఆ వచ్చింది ఏం చేసి షట్ అని పేరు పెట్టి దాని పక్కన సు అవు జస్ట్ ఏదైనా ఉంది 21 ప్రత్యయం వెంటనే లుక్ చేస్తుంది. దానికి వెంటనే లుక్ చేసేస్తుంది. లుక్ అంటే ఏంటని చెప్పినప్పుడు కనిపించకుండా చేసేదాన్ని లుక్ అంటామని చెప్పి ఆ సూత్రం చెప్పింది. సరే, అది ముఖ్య ప్రయోజనం. ఓకేనా? గురుగారు ఒక్క క్షణమా, మీరు నన్ను క్షమిస్తే, ఏదో నాకు తెలిసినట్టు కాదు, ఆమె అడిగిన దానికి నాకు తెలిసినటువంటి చిన్న పరిభాషలో తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. గట్టి చెప్పండి, మీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది. నాకు తెలిసినటువంటి పెట్టుకోండి. స్పీకర్ ముందరే పెట్టేనే, ఏక నిమిషం. మేడం, థింగ్ ఏంటంటే ఇది గురుగారు ఆమెకు మాత్రమే నాకేదో తెలిసిందని కాదు. నార్మల్ గా మన యొక్క లక్ష్యము కతి తిష్టతి అన్నది తయారు చేయడము. నార్మల్ గా ఎక్కడైనా కానీ
ఒక లెక్కని ఒక సూత్రాన్ని ప్రూవ్ చెయ్యాలంటే కొన్ని స్టెప్స్ వేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ మన యొక్క లక్ష్యము కతి తిష్టతి అన్నది తయారు చేయడం. సో దానికి ఏమిటి అంటే ఒక్కొక్క సూత్రం ద్వారా మనము పేర్లు పెట్టుకుంటూ ఈ పేరు దీనికి వచ్చింది కనుక దీనికి ఈ సూత్రం అప్లై అవుతుంది, ఈ సూత్రం అప్లై చేసేము కనుక ఇంకొక సూత్రం కూడా దీనికి అప్లై అవుతుంది. అలా చేసుకుంటూ ప్రతి వరకు వచ్చినటువంటి పరిస్థితి మేడం. మీకు కొంచెం మ్యాథమెటిక్స్ ఐడియా ఉంటే ఇది కాస్త సులువుగా అర్థం అవుతుంది. థ్యాంక్స్ గురువు గారు. సారీ చిన్నదా. ఓకే, ఇబ్బంది లేదు. అదే ఇప్పుడు కతి శబ్దం మనకు ఆ ముందే చెప్పుకున్నాం, దాని పక్కలో మళ్ళీ సు తెచ్చుకుంటే గిన అది లుక్ అయిపోతుంది, కనిపించుకొని చేసేస్తుంది. ఎప్పుడైనా కానీ ఈ కతి శబ్దం కంటే దతి ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఎప్పుడు వచ్చినా కూడా దాని పక్కలో ఉండే సు గాని, అవు గాని, జస్ గాని, అమ్ము గాని, ఇంకా మొత్తం ఏదో ఒకటి ప్రత్యయం, ఏ ప్రత్యయం వచ్చా నిలబడమంట, వెనక ఎందుకు లోప చేస్తుంది అన్నమాట. అది ఇప్పుడు హలంత్యం ఏముంటుందండి, ప్రత్యయానికి అంతిమంలో హలు వలన ఉంటే అయిపోయి అల్లు ఇతన్ని పేరు పెట్టుకోవడం సిద్ధంగా ఉంటుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు సంఖ్యావాచి శబ్దానికి ఇది షట్ అని పేరు పెడుతుంది. సంఖ్యావాచి శబ్దానికి ఇప్పుడు షట్ పెట్టింది అనుకో, షట్ పేరు పెట్టగానే దాని పక్కలో ఎప్పుడు విభక్తి వచ్చినా, సుపు విభక్తిలోంచి విభక్తి ప్రత్యయం ఎప్పుడు వచ్చినా కూడా దానికి లుక్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఓకేనా? కేవలం ఇక ఏంటి ప్రయోజనం అంటే షడ్భ్యో లుక్ అని ప్రయోజనం. షట్ సంజ్ఞ యొక్క ప్రయోజనం ఏంటి? షడ్భ్యో లుక్. సంఖ్యావాచి శబ్దానికి ప్రయోజనం ఏంటి? క్రియాభ్య వృత్తిగణ్య కృత్వసు సంఖ్యాయా విదార్థేద. ఇంకా కిమహ సంఖ్యా పరిమాణే సంఖ్యాయా అతిశదంతాయా కన్, ఒకటి కన్ ప్రయోజనం. ఓకేనా? అలాగా అక్కడ ప్రయోజనం చూపి సంఖ్య అని పేరు పెట్టుకోవడం వల్ల దానివల్ల లాభాలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చాయి. అలాగే ఇక్కడ షట్ అని పేరు పెట్టుకోవడం ఏ లాభం వచ్చింటే షడ్భ్యో లుక్ అనే సూత్రం వచ్చేసింది. అంటే ఏమొచ్చింది? షడ్భ్యో లుక్ అనే సూత్రం వచ్చేసి లుక్ చేసేసింది. ఇది ముఖ్య ప్రయోజనం అండి. ఓకే, ఇటువంటివి ఇంకా వస్తాయి మనకు. ప్రయోగం చేస్తూ ఉంటేనా ఇప్పుడు మీకు అర్థమైంది, అందరికీ అర్థమైంది. కాకపోతే అట్లా దీనికి సంబంధించి ఇంకా 2-3 ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు ఇది ఇలా చేసుకో, అప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతుంది. అర్థం కాదని కాదు, ఆ మనసుని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ అక్కడ ఉన్నాయి శబ్దాలన్నీ కూడా. ఎక్కడ ఏ రకం తీసుకుంటే కొంచెం అలా ముందుకు పోయే కొద్దీ మీకు ఈ ఎనికే చెప్పుకునే రూపాలని పర్ఫెక్ట్ గా వస్తూ ఉంటాయి. అస్తు, దీంట్లో విశిష్టంగా ఏమి లేదు, మనం చెప్పుకునేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. తక్తవతు నిష్ఠ, భూతకాల ప్రత్యయం వచ్చింది. ఇక్కడ రూపసిద్ధి రాయాల్సిన అవసరం లేదు. కతి తిష్టంతి ముందు రాసుకున్నాం. ఇక్కడ కతి, ఈ సూత్రం వచ్చి కతి తిష్టంతి, ఈ స్థితిలో డైరెక్ట్ గా అత్ర డతి ప్రత్యాంత సంఖ్య షట్ సంజికా భవతి. డతి ప్రత్యాంతం దీనికి రాస్తే అయిపోతున్నాడు. డతి ప్రత్యాంత సంఖ్య, డతి ప్రత్యాంతం కలిగినటువంటి సంఖ్యా శబ్దానికి షట్ అని పేరు పెట్టుకుంటాము. దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే షట్ సంజకత్వాత్ షడ్భ్యో లుక్ ఇది అనేన సూత్రేణ జస్ ప్రత్యయస్య లుక్ భవతి, జస్ ప్రత్యయస్య లుక్ భవతి అని చెప్పి లుక్ చేస్తాం. ఇది ముఖ్య ప్రయోజనం. అంటే ముందు కతి శబ్దం రాగానే అది ప్రాతిపదికం కాబట్టి జస్ తెచ్చుకుంటాం బహువచనంలో. సు గాని, జస్ గాని, అవు గాని, అలాగే షస్ గాని తెచ్చుకుంటాం. ఇక్కడ జస్ తెచ్చుకున్నాం బహువచనంలో. ఆ జస్ కు షడ్భ్యో లుక్, షట్ సంజ్ఞ అని పేరు పెట్టిన దాని పక్కలో జస్కి లుక్ చేసేస్తాను అని చెప్పింది. అందుకే లుక్ చేయడమే ప్రయోజనం. అస్తు అండి. ఇంకొక సందేహం ఉంది దీంట్లో. ముఖ్య ప్రయోజనం ఏంటంటే కేవలం లుక్ చేయడమే. షట్ అని పేరు పెట్టడం వల్ల షట్ అని పేరు పెట్టిన దాని పక్కన సుప విభక్తి ఉండదు, ఖచ్చితంగా లుక్ చేసేస్తుంది అంటే కనిపించకుండా చేస్తుంది. ఓకే అండి, రాసుకోండి. నెక్స్ట్ తక్తవతు నిష్ఠ. తక్తవతు నిష్ఠ, తక్తవతు నిష్ఠ. తక్తవతు నిష్ఠ చూసి రాసుకోండి తప్పులు లేకుండా. ఇప్పుడు పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది తక్తవతు నిష్ఠ, ఇది సూత్రం అండి. ఇప్పుడు రాసుకోండి దీన్ని పదచ్ఛేదము విభాగం రాసుకోండి. పదచ్ఛేదము విభాగము
క్తవతు దీర్ఘం అండి. రెండు ప్రత్యయాలు ఉన్నాయి వతు గురువు గురువు అంటాం కదా, అలాగా తక్తవతుకి రూపం నడిపించాం అనుకోండి, తక్తవతు అలా వచ్చిందన్నమాట. అందుకే ప్రథమ విభక్తి ద్వివచనం వచ్చింది. ఏంటిది? తక్తవతు అనే దీర్ఘం అండి. ఇది ప్రథమ విభక్తి ద్వివచనం. ప్రథమ విభక్తి ద్వివచనం. రెండవది నిష్ఠ. ఏంటి? రెండవది నిష్ఠ. ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకే, ఇది రెండు భాగాలుగా విడగొట్టుకున్నాం సూత్రాన్ని. రెండు భాగాలు విడివిడిగానే ఉన్నాయి. ఇప్పుడు సమాస కింద పెట్టుకునే సమాస. దీంట్లో సమాసం ఏముంది? సమాసం ఏముంది? సమాసం ఏముందంటే అదంటే తక్తవతు అనే శబ్దం విడగొట్టి చూపిస్తున్నామట. దాంట్లో ఏ పదాలు ఉన్నాయి విడగొట్టి మళ్ళీ కలిపి చెప్తున్నామట. రాసుకోండి. సమాస. క్తశ్చ, క్తశ్చ క్తా ప్రత్యయం ఉందంట. క్తశ్చ, క్తవతు, క్తవతుశ్చ, క్తవతుశ్చ, క్తశ్చ, క్తవతుశ్చ. ఈ రెండు ప్రత్యయాలు ఉన్నాయి. ఒకటి క్తా ప్రత్యయం ఉంది, ఒక క్తవతు ప్రత్యయం ఉంది. ఓకేనా? క్తా, క్తవతు ఈ రెండు ప్రత్యయాలు ఉన్నాయి. ఓకే. తశ్చ క్తవతుశ్చ, తశ్చ క్తవతుశ్చ. ఇది రెండు కలిపితే ఏమైంది? క్తవతు అయిపోయింది. ఏమైపోయింది? క్తవతు కలిపి చెప్తే. ఇక రెండు ప్రత్యయాలు ఉన్నాయని విడగొట్టి చూపించామట. చూపించి కలిపాం. కలిపితే ఏమైంది? తశ్చ క్తవతుశ్చ కలిపితే క్తవతు అయిపోయింది. ఈ బ్రాకెట్ రాసుకోండి. ఇదే సమాసం అంట. ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర యోగ ద్వంద్వ అంటే ద్వంద్వ సమాసం చెప్పాను. ద్వంద్వ సమాసంలో రెండు పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. తా ప్రత్యయానికి ప్రాధాన్యత ఉంది, తవతు అనే ప్రత్యయానికి కూడా ప్రాధాన్యత ఉంది. అంటే రెండు ముఖ్యమైనటివే, రెండు ప్రధానమైనటివే అని చెప్పడం కోసము ఈ ద్వంద్వ సమాసాన్ని చెప్తామంట. ఓకేనా? అందుకే ఇతరేతర యోగ ద్వంద్వ, ఇది ద్వంద్వ సమాసం. ఓకేనా? అస్తు. ఇప్పుడు దీని యొక్క అర్థం ఏంటి చూద్దాం. ఇది ఏమంటుంది? తక్తవతు నిష్ఠ. సూత్రంలో పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి అర్థం చెప్తామండి. సూత్రంలో ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి. ఇప్పుడు మనకు షట్ సంజ్ఞ ప్రకారం అయిపోయిందండి. ఏంటి? ఇప్పుడు కొన్ని మనం దాదా గొదాబ్ తోటి మనం గు సంజ్ఞ పేరు పెట్టుకున్నాము. అలాగే తదప్ తమపో ఘహ తోటి ఘాని పేరు పెట్టుకున్నాము. ఒక సంజ్ఞ నామకం చేసుకున్నాం. అలాగే బహుగణ వతుడతి సంఖ్యాతు సంఖ్యాని పేరు పెట్టుకున్నాము. స్నాంత షట్ షట్ అని పేరు పెట్టుకున్నాము. డతిచాన్ సూత్రం కూడా షట్ అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? షట్. ఇప్పుడు ఇంకోటి కొత్తగా తయారవుతుంది. నిష్ఠ అని పేరు పెట్టుకుంది. ఏం పేరు? మనకు సంఖ్య అని విధంగా పేరు పెట్టుకున్నాము, నిష్ఠ అని పేరు పెట్టుకున్నాము. వాటి యొక్క ప్రయోజనాలు, ఒక పేరు పెడుతున్నాం, దాని యొక్క ప్రయోజనం చెప్తున్నాం. ఎందుకు పేరు పెట్టుకున్నాం? ఇప్పుడు సంఖ్యాని పేరు పెట్టుకోవడం వల్ల చెప్పాను. కన్ ప్రత్యయం వచ్చింది, ధా ప్రత్యయం వచ్చింది, క్రొసొచ్చి ప్రత్యయం వచ్చింది. ఈ ప్రయోజనాలు. అలాగే షట్ అని పేరు పెట్టుకుని ఏం లాభాలు వచ్చాయి? షడ్భ్యో లుక్ వచ్చేసి లుక్ చేయడం. షడ్భ్యో లుక్ వచ్చేసి అనే సూత్రం వచ్చి షట్ అని పేరు పెట్టడం, దాని పక్కన ఉండే సుప్పుకి లుక్ చేసింది. అలా ప్రయోజనం చెప్పాం. అలాగే ఈ సూత్రం ఉంటుంది ఇంకోటి తక్తవతు నిష్ఠ. తవతు ఈ రెండు ప్రత్యయాలకు నేను నిష్ఠ అని పేరు పెడతాను అని పెట్టింది. ఏం పేరు? నిష్ఠ అని పేరు పెట్టేస్తాను అని చెప్పింది. తక్తవతు, తాకి తవతు ఈ రెండు ప్రత్యయాలకు నిష్ఠ, నిష్ఠ అని పేరు. ఏం పేరు? నిష్ఠ. ఈ నిష్ఠ అనగానే మీకు ఎప్పుడు అడిగినా తవతు ఈ రెండు ప్రత్యయాలు నిష్ఠ అంటామని గుర్తు రావాలి. ఇప్పుడు వృద్ధి అంటే ఏమిటి? ఆ, ఐ, ఔ ఈ మూడు వర్ణాలకు వృద్ధి అని పేరు. గుణం అంటే ఏంటి? గుణం అంటే గుణం అని ఎవరికి పేరు? గుణం అంటే ఏమిటి? అదేం గుణ. గుణ. అప్పుడు ఆ, ఏ, ఓ ఈ మూడు వర్ణ గుణం అని పేరు. అలాగే సంఖ్య ఎవరికి పేరు? అదే బహు గణ వతు డతి. బహు శబ్దము, గణ శబ్దము, వతు ప్రత్యయాంతము, డతి ప్రత్యాంతానికి సంఖ్య అని పేరు. ఘా సంఖ్య ఎవరికి పేరు? ఘా అని ఎవరిని అంటాం? రెండింటిని అంటారండి. తదప్ తమపౌ ఘహ.
తర ప్రత్యయానికి తమ ప్రత్యయానికి తరపు ఘ అని పేరు. అవును గురుగారు. తరపు తమ ప్రత్యయానికి ఘ అని పేరు. అలాగే ఇద్దరు కలిపి దాదా గోదా గు సంజయ్ ఎందుకు పేరు? గు సంజయ్ అంటే దాదాతుకి, అంటే దకారం ఆదిలో కలిగే ధాతులు ఏవైతే ఉన్నాయో డుదాయ్ దానే, డుధాయ్ ధారణ పోషణయో, దాన్ దానే, దో అవకండనే, దేన్ రక్షణే, డుధాయ్ ధారణ పోషణయో, ఢేట్ పానే, ఈ ధాతులు చెప్పాడు. వీటికి ఘు దాదా గోదా ఘు అని పేరు. ఏం పేరు? ఘు అని పేరు. అర్థమైందా? ఘు సంజకా బాగుంది. వీటిని ఘు సంజక అంటాం. ఘు అనగానే ఈ ధాతులన్నీ గుర్తురాలి. 6 ధాతులు వచ్చాయి ముఖ్యంగా. దాప్ దైపుని వదిలిపెట్టి 6 ధాతులు. సంఖ్య అనగానే బహుశబ్దము, గణ శబ్దము, వతు ప్రత్యాంతం, డతి ప్రత్యయ అది గుర్తురావాలి. షట్ అనగానే షకారాంతము, నకారాంత శబ్దానికి షట్ అని పేరు. అంటే షట్ శబ్దము, అదే పంచన్, నవన్, దశన్ ఈ శబ్దాలు, వీటికి షట్ అని పేరు. ఓకేనా? వీటిని షట్ అంటాము. ఈ ప్రత్యాంతరం ఇలా ఉంటేనే దాన్ని షట్ అంటాము. అలాగే ఇక్కడ నిష్ఠ అంటే ఏమిటి? నిష్ఠ అనగానే ఏం గుర్తు రావాలి మీకు? తా ప్రత్యయము, తవతు ప్రత్యయాన్ని నిష్ఠ అంటాము అని 2 ప్రత్యయాలు గుర్తు రావాలి. తా తవతునే నిష్ఠ అంటాం. 2 ప్రత్యయం ఒక పేరు పెట్టేస్తాం. 2 కలిపి నిష్ఠ. నిష్ఠ అంటున్నామని తాక్ తవతు. ఓకేనా? అది సూత్రం రాసుకోండి. తాక్ తవతు ప్రత్యయం. ఈ 2 ప్రత్యయాలని తా ప్రత్యయం, తవతు ప్రత్యయం. ఇది ప్రత్యయం తీసుకొని రాదు సూత్రము. తెచ్చిన దానికే తా ప్రత్యయానికి తవతు ప్రత్యయం తీసుకొచ్చి వేరే సూత్రాలు చెప్పుకున్నాం. ఇప్పుడు అవి చెప్తాను. తా ప్రత్యయం తీసుకొచ్చేది, తవతు ప్రత్యయం తీసుకొచ్చే సూత్రాలు వేరే ఉన్నాయి. ఆ తెచ్చిన ప్రత్యయాలకు ఈ సూత్రం నిష్ఠ అని పేరు పెట్టేసింది. అంటే 2 ప్రత్యయాలు నిష్ఠాను. నిష్ఠ అనగానే 2 ప్రత్యయాలు గుర్తు రావాలి. ఓకేనా? ఇది నామకం. 2 ప్రత్యయాలకి ఒక పేరు పెట్టాము, నిష్ఠ అని పేరు పెట్టాం. అదే చెప్తున్నా రాసుకుంది. అర్థ తాక్ తవతు ప్రత్యయౌ. 2 ఉన్నాయంటే ప్రత్యయం అంటున్నాం. ప్రత్యయ అంటే 1, ప్రత్యయం అంటే 2. ప్రత్యయాహ అన్నా అనుకోండి చాలా ఉంటాయి. మన రామశబ్దానికి సమానంగా నడుస్తాయి అవన్నీ. తాక్ తవతు ప్రత్యయౌ. ఈ 2 ప్రత్యయాలకు నిష్ఠా సంజ్ఞకౌ భవత. ఈ 2 ప్రత్యయాలకు నిష్ఠ అని పేరు వస్తుంది. నిష్ఠా సంజ్ఞకౌ భవతః. నిష్ఠా సంజ్ఞకౌ భవతః. నిష్ఠ అని పేరు. ఓకేనా? నిష్ఠా సంజ్ఞకౌ భవతః. ఇది దీని యొక్క సింపుల్ అర్థం. సూత్రంలో ఉందా? తాక్ తవతు నిష్ఠ అంటాం. తానికి తవతు నిష్ఠ అంటాం. దీంట్లోనే అర్థం బట్టి పట్టాల్సింది ఉందా? అదే సూత్రం మనకు కంఠస్థమైతే, సూత్రం గుర్తుందంటే ఆ సూత్రంలోనే అర్థం దాగి ఉంటుంది. సూత్రాన్ని చూసుకునే విధానం రావాలి. ఓకేనా? తాక్ తవతు అనే 2 ప్రత్యయాలకు దాన్ని నిష్ఠ అంటాము. 2 ప్రత్యయాలకు నిష్ఠ అని పేరు. సూత్రాలతో అదే చెప్తుంది. తాక్ తవతు ప్రత్యయౌ నిష్ఠా సంజ్ఞకౌ భవత. 2 ప్రత్యయాలు నిష్ఠా సంజ్ఞకాలు అంటాము. నిష్ఠ అని పేరు పెట్టాము. అంతే. ఓకే, అస్తు. ఇప్పుడు దీన్ని నిష్ఠాన్ని పేరు పెట్టడం వల్ల దీనివల్ల ఏ లాభాలు వచ్చాయి మనకు? సరే, నిష్ఠాన్ని పేరు పెట్టావు. తా ప్రత్యయం ఎక్కడ వచ్చిందని నిష్ఠ అనుకుంటాము. తవతు ప్రత్యయం వచ్చింది నిష్ఠ అంటాం. కానీ ఈ ప్రత్యయాలు ఏ అర్థంలో వస్తాయి? పేరు పెట్టా ఏ అర్థంలో వస్తుందని చెప్పలే. ఓకేనా? అవి మనకు రూపసిద్ధులే మనకు స్పష్టం అవుతుంది. సరే, ఉదికి నామకరణం చేసింది. తా ప్రత్యయాన్ని తవతు ప్రత్యయాన్ని నిష్ఠ అంటాం. అంటే తా వచ్చినా తవతు వచ్చినా దాని 2కి ఒక పేరు పెట్టాం. ఏం పేరు? నిష్ఠ. నిష్ఠ అనగానే మీకు ఈ 2 ప్రత్యయాలు గుర్తు రావాలి. గుణం అంటేనే 3 వర్ణాలు గుర్తుకొస్తాయి. వృద్ధి అనగానే 3 వర్ణాలు గుర్తుకొస్తాయి. నిష్ఠ అనగానే ఈ 2 ప్రత్యయాలు గుర్తు రావాలి మీకు. ఓకే, అస్తు. ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇవన్నీ మనం ముందు ఇవన్నీ ఉపయోగించామండి. ఏంటి రాసుకుని చెప్తాను. పఠితః, పఠితః, పఠితవాన్. ఇది పఠితఃలో తా ప్రత్యయం అండి. పఠితలో ఏ ప్రత్యయం తీసుకొచ్చామో తా ప్రత్యయం తీసుకొచ్చే పఠితః అయిపోయింది. ఓకే, నెక్స్ట్ తవతు 2 ప్రత్యయం కదా. తవతు ప్రత్యయం తీసుకొచ్చేమేముంది? ఏం తయారైంది మనకు రూపము? పఠితవాన్. ఓకేనా? పఠితః అంటే తా ప్రత్యయము, పఠితవాన్ అంటే తవతు ప్రత్యయం. ఓకేనా? నెక్స్ట్ చితః. ఇదే ప్రత్యయం అండి. చిత ఏ ప్రత్యయం ఉంది? చితవాన్ అంటే తవతు ప్రత్యయం. ఆ తవతు వచ్చి చితవాన్ తయారవుతుంది అన్నమాట. అదే స్తుతః అంటే తా ప్రత్యయ. స్తుతవాన్ అంటే తవతు ప్రత్యయంతో వాన్ అవుతుంది. భిన్నః ఇది తా ప్రత్యయ. భిన్నవాన్ అంటే తవతు ప్రత్యయం అన్నమాట.
నెక్స్ట్ పక్వ వండాడు, తా ప్రత్యయము. తాప్రత్యయం. పక్వవాన్ తవతు ప్రత్యయం. ప్రత్యయం. అట్లా ఆ ప్రత్యయం చూసి ఈ ప్రత్యయం వచ్చి రూపు ఇలా తర్వాత మనకు ఒకటి ఐడెంటిఫై చేసాం, దాన్ని బట్టి మొత్తం చెప్పొచ్చు. ఇప్పుడు గతవాన్ చెప్పండి, ఇక్కడ లేదు మనకు. గతవాన్ ఏ ప్రత్యయం? తవతు. అదే విధంగా మృతవాన్, మృతవాన్, పీతవాన్, పీతవాన్, ధావితవాన్, సాధితవాన్. అట్లా చెప్పాల్సిన అవసరం. అట్లా వాన్ వచ్చిందంటే ఖచ్చితంగా తవతు ప్రత్యయం ఏంటి ఉంది అంటే ఈ ఈ తవతు ప్రత్యయాలు ఎప్పుడు వస్తాయి? ఇవి భూతకాలం చెప్పడం కోసమే వస్తాయి. ఈ నిష్ఠ ప్రత్యయాలు ఎప్పుడు వస్తాయంట? ఏ అర్థం చెప్పడం కోసం వస్తాయి? జరిగిపోయిన విషయం భూతకాల కర్మణి. భూతకాల కర్మని. సామాన్యంగా కర్మని, భూతకాల కర్మని ప్రయోగాలు చెప్తాను. ముఖ్యంగా మూలార్థం ఏంటి? భూతకాలం. జరిగిపోయిన విషయాన్ని చెప్పేయడానికి ఈ ప్రత్యయాలు వస్తాయి. మామూలుగా జరిగిపోయిన విషయాలు చెప్పాలంటే మనం లంగ్ లకాలను ఉపయోగించేవాళ్ళం. ఏ లకాలను ఉపయోగించేవాళ్ళం? లంగ్ లకాలం. ఏది? అదే కదా జరిగిపోయిన విషయం అంటే అభవత్, అపఠత్. ఇప్పుడు పఠితవాన్ అంటే చదివాడు. ఏంటి? పఠితవాన్ చదివాడు. మరి పఠితవత్ అనొచ్చు కదా గురుగారండి? ఏంటి? పఠితవత్. పఠితవత్ కాదండి, పఠితవాన్ చెప్పాలి, లేదా అపఠత్ అని చెప్పాలి. స్త్రీలింగంలో పఠితవతి చదివింది. శ్రీలింగంలో చెప్తాను. స్త్రీలింగంలో పఠితవతి, గతవతి, జాతవతి, కృతవతి, లిఖితవతి, ఆ రకంగా. ధారితవతి, ఈ రకంగా అలా వచ్చి అంటే అది తవతు ప్రత్యయం. ఇక్కడ కూడా తా ప్రత్యయం వచ్చింది భూతకాలంలో. తెలుసుకున్నది, రాసినది, పఠితవతి చదివింది, అలా జరిగిపోయిన విషయాన్ని చెప్పడం. అదే ఇక్కడ మనం ప్రత్యయంతో కూడా భూతకాల అర్థాన్ని తీసుకురావచ్చు. అదే విధంగా లకారంలో కూడా లంగ్ లకారం క్రియాపదం తెచ్చుకున్నాం కూడా అది కూడా ఇదే అర్థం చెప్పడం కోసం ఆ పఠత్ అన్నాం అనుకోండి, చదివాడు. పఠితవాన్ అన్న కూడా చదివాడే. పఠితవాన్ అదే అర్థం వస్తుంది, ఆ పఠత్ అన్న కూడా అర్థం ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే అక్కడ క్రియాపదము, ఇది కూడా క్రియాపదమే కాదు, ప్రత్యాంత శబ్దము. అక్కడ లంగ్ లకారం క్రియారూపం అన్నమాట. అది లకారంలో వచ్చినటువంటి భూతకాల అర్థంలో లకారాన్ని ఉపయోగించాము. ఇక్కడ ప్రత్యాన్ని భూతకాలతో తీసుకొచ్చాం. అంటే ఇది ప్రత్యాంత శబ్దం, అది లకారం అన్నమాట. ఇది శుభంతం, తింగంతం. ఓకేనా? ఇక్కడ శబ్దంతో మనం ధాతుతోటి ప్రతి తీసుకొచ్చి భూతకాల అర్థంలో ప్రతి తీసుకొచ్చి మనం పఠితవాన్ తయారు చేసాం. అక్కడ లకారంలో తీసుకొచ్చి అదే అర్థాన్ని మనం లంగ్ లకారం చూపించాం అనమాట. అట్లా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. వీటిని కృదంతాలు అంటాము. ఏమంటాము? పఠితవాని కృదంత ప్రత్యయము, చిత్తవాని తింగంత ప్రత్యయం. ఇది అది కృదంతం, ఇది తింగంతం. ఓకేనా? అది పఠితవాన్, పఠిత అనేది కృదంతము, ఇది తింగంత ప్రత్యయం. అపఠత్, అలిఖత్, అగచ్చత్, అనమత్, ఇవన్నీ కూడా. ఓకేనా? అస్తు. ఇదే విధంగా ఇవన్నీ చితహాలు పఠిత అని కూడా అదే అర్థం వస్తుంది. కాకపోతే కర్మలో ఉపయోగిస్తాం, కర్మని వాచ్యంలో ఉపయోగిస్తాం. పఠిత, చిత, స్తుత, భిన్న. ఓకేనా? తవతు ప్రత్యయం అనేది ఎల్లప్పుడూ కర్తరి వాచ్యంలోనే వస్తుంది. ఎక్కడ వస్తుంది? కర్తరి వాచ్యంలోనే వస్తుంది. కానీ ఇప్పుడు వాక్యం అని చెప్తేప్పుడు దాన్ని ప్రయోగాల్సిన మనకు స్పష్టం అవుతుంది. ఒక గుర్తు పెట్టుకోవడం కోసం ప్రసంగం వచ్చింది కాబట్టి అడిగారు కాబట్టి తా ప్రత్యయం అనేది ఎల్లప్పుడూ కర్మవాచ్యంలో ఉపయోగిస్తాము. తవతు ప్రత్యయం అనేది ఇప్పుడు కర్తరి వాచ్యంలో ఉపయోగిస్తాం. ఓకే, సరే. మనకి ఇక్కడ శబ్దం ఎలా తయారైంది, ఏ కాలాన్ని బోధిస్తుంది, తా తవతు ప్రత్యయాలు ఏ అర్థంలో వచ్చాయి? ఏ అర్థంలో వచ్చాయంటే భూతకాల అర్థంలో వచ్చాయి. ఎవరు చెప్పారు అంటే భూతే నిష్ఠ, భూతకాలంలో నిష్ఠా ప్రత్యయాలు వస్తాయి అని చెప్పి సూత్రాలు చెప్తామట. మనం ముందు చెప్పుకున్నాం. ఈ నిష్ఠా ప్రత్యయాలు ఏ అర్థంలో వస్తాయంటే భూతే అర్థంలో నిష్ఠా ప్రత్యయో భవతః. భూతకాల అర్థం చెప్పడం కోసం నిష్ఠా ప్రత్యయాలు వస్తాయని చెప్పాడు. నిష్ఠ అంటే ఏమిటి? నిష్ఠ అంటే ఏమిటి? తవతు, రెండింటికి పేరు. ఈ నిష్ఠా ప్రత్యయాలు ఏ అర్థంలో వస్తాయి? భూతే అని సూత్రం చెప్తుంది. భూతకాలంలో మాత్రమే వస్తాయి. ఓకేనా? జరిగిపోయిన విషయాన్ని చెప్పడం కోసం. ఓకే, అది దీని యొక్క తాత్పర్యం. ఇప్పుడు వీటి యొక్క ఎగ్జాంపుల్స్ మొత్తం మీకు చెప్పామండి. ఎక్కడ కింగ్ ఇట్ చెప్తున్నామా?
ఏ సూత్రం అండి? కింగితిచ. ఏంటి? కింగితిచ ఉందా సూత్రము? ఒకసారి మీరు అన్ని రూపాలు రాసుకునేదో ఆ రూపాలు ఓపెన్ చేసి చెప్తాను. ఇవన్నీ మనకు అక్కడ వచ్చాయి. పఠిత, పఠితవాన్, చిత, చితవాన్, స్తుత, స్తుతవాన్, ఇవన్నీ అక్కడ చూసాం. కాబట్టి మీరు రాసిన రూపం ఎన్నికి వెళ్ళండి, ఒకసారి మీ నోట్బుక్ లో ఎన్నికి వెళ్ళని చెప్తాను. వచ్చదా? కింగితిచ ఉన్నాయా? కింగితిచలో ఓపెన్ చేసేదండి. కింగితిచ. ఇక్కడ చిత ఇచ్చారు మనకు. పఠిత, పఠితవాన్ తర్వాత చెప్తాను మీకు. దీంట్లో రూపం రాసుకునే రూపం కాబట్టి మీకు చిత, చితవాన్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒకటి నేర్చుకుంటే మిగతా అన్ని వచ్చేస్తాయి. ఏదో ఒకటి చూపించాలి. 577 577 పేజీ. ఇది మీకు నోట్స్ రాయిచ్చా అండి? అందరూ రాసుకునేది కింగితిచ సూత్రం రాసు, చిత, చితవాన్. ఇప్పుడు కేవలం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తు పెట్టుకొని చెప్తా ఎలా మారిందని చూపిస్తున్నా వాళ్ళకి, అంతే. ఓకే, అది గమనించండి. నెంబర్ ఎంత గురుగారండి? కింగితిచ 5వ సూత్రం అండి. సూత్ర సంఖ్య 5, కానీ వాటి యొక్క రూపసిద్ధి పరిశిష్టంలో ఉన్నాయి. పరిశిష్టం ఎంత? పరిశిష్ట సంఖ్య 577. 577. ఓకేనా? ఇక్కడ మనకు ఈ రూపంలో మనకు ఈ కింగితిచ సూత్రం యొక్క ఉదాహరణ చెప్పుకునేటప్పుడు ఆ నిష్ఠాపత్యాలు వచ్చాయండి మనకు, భూతకాలం చెప్పడం కోసం. ఓకేనా? దాంట్లో ఒకటి రూపం చూపిస్తున్నాం. పఠిత, పఠితవాన్, అది పఠధాతుతో వచ్చింది. ఇక్కడ చిత, చితవాన్ కూడా ఉంది కాబట్టి చిత మనకు ఉన్న రూపం చూపిస్తున్నాను. తర్వాత అది కూడా చూపిస్తాను. ఒకసారి గమనించండి. చిత అంటే చైన్య ధాతు, అంటే చిత అంటే ఎన్నుకున్నాడు. భూతకాలంలో చిత అంటే ఎన్నుకున్నాడు, జరిగిపోయింది, ఎన్నుకున్నాడు. అది ఒక వ్యక్తిని ఎన్నుకోవచ్చు, ఒక వస్తువుని ఎన్నుకోవచ్చు, ఒక పదార్థాన్ని ఎన్నుకున్నాడు, ఏదో ఒకటి ఎన్నుకున్నాడు అంతే. ప్రజలు రాజుని ఎన్నుకున్నారు, అలాగా అయిపోయింది, జరిగిపోయిన పిండి చెప్పేటప్పుడు చిత అంటాం. చిత ఎన్నుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఎన్నుకున్న అర్థం ఎలా తెలుస్తుంది మనకు? చిత అనే దానికి ఇక ధాతు ఏంటి? చీ ధాతు. ఏ ధాతు? చీ ధాతుతో చిత తయారైంది. చీ ధాతు యొక్క అర్థం ఏంటి? ఎన్నుకునే అర్థంలో చీ ధాతు ఉంది. అది ఎలా తెలుస్తుంది మనకి? ఎన్నుకుని అంటే అది ధాతు పైన కంటెస్ట్ చేసుకోవాలి. మహర్షి పాణి ఒక ధాతు ఇచ్చిన మీనింగ్ ఇది, ఈ ధాతు యొక్క అర్థం ఇది, దీని యొక్క అర్థం ఇది అని చెప్పి కొన్ని 2000 ధాతులు రచించారు అనమాట ఆయన ధాతు పాఠంలో. అవి ఆ ధాతువులు కంటెస్ట్ చేసుకుంటే దాని అర్థం ఏంటని తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా 2000 ధాతులు ఉన్నాయి ధాతు పాఠంలో. ఆ ధాతులు కంటెస్ట్ చేసుకోవడం వలన ఏ శబ్దానికి ఏ అర్థం అని తెలిసిపోతుంది, మనకు క్లారిటీ తెలిసిపోతుంది. ధాతు యొక్క దీంట్లో ఈ ధాతు ఉంది, ఈ ప్రత్యయం ఉంది, ఈ ధాతు ఈ అర్థంలో వచ్చింది, ఈ ప్రత్యయం ఈ అర్థంలో వచ్చింది. ఇప్పుడు ధాతు యొక్క అర్థం ఏంటి? చీ ధాతుకి ఎన్నుకోవడం అని చెప్పాను. ఏం చెప్పాను? ఎన్నుకునే అర్థంలో. చీ ధాతు ఎన్నుకునే అర్థంలో వస్తుంది. కానీ ఎన్నుకునే అర్థం ఏ అర్థంలో ఎన్నుకుంటావు అన్ని బాగానే, కానీ భూతకాలంలో ఎన్నుకుంటున్నావా, వర్తమాన కాలంలో ఎన్నుకుంటున్నావా, భవిష్యత్ కాలంలో ఎన్నుకుంటావా, అది మనకు తెలియదు కదా. సరే, చీ ధాతు ఏ అర్థంలో వచ్చింది? ఎన్నుకునే అర్థంలో వచ్చిందని చెప్పింది. చేయనే ఎన్నుకునే అర్థంలో వస్తుంది. అది ఎప్పుడు ఎన్నుకుంటున్నావు? వర్తమానంలో ఎన్నుకుంటున్నావా, భూతకాలంలో ఎన్నుకున్నావా, లేదా భవిష్యత్తుగా ఎన్నుకుంటావా? ఎప్పుడు ఏ కాలంలో ఎన్నుకున్నావు? అప్పుడు ప్రత్యయం వచ్చి చెప్తుంది. ఏ ప్రత్యయము? నిష్ఠా ప్రత్యయం చెప్తుంది. నిష్ఠ అంటే తాక్ తవతు, ఈ 2 ప్రత్యయాలు వస్తాయి. ఏ అర్థంలో వస్తాయి? భూతే, భూతకాలంలో అర్థంలో వస్తాయి. అంటే భూతకాలం చెప్పడం కోసం వస్తాయి. ఇప్పుడు స్పష్టమైందా? ఇప్పుడు ఎన్నుకునే అర్థంలో ఎన్నుకుంటున్నా, కానీ ఏ కాలంలో ఎన్నుకున్నా అంటే భూతే, భూతకాలంలో జరిగిపోయిన విషయంలో ఎన్నుకోవడము. అని జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు ఈ ప్రత్యయాలను ఉపయోగించాలి. తాక్ తవతు ప్రత్యయాలను ఉపయోగించాలి. అలాగా ప్రత్యయం యొక్క అర్థము ధాతు యొక్క అర్థం కలిసి ఒక అర్థాన్ని ఇస్తుంది. అంటే ఒక క్లారిటీ, నిశ్చయమైనటువంటి అర్థాన్ని బోధిస్తుంది. ఇప్పుడు చీ ధాతుకే భూతకాలంలో తా ప్రత్యయం తీసుకొస్తే చితః ఎన్నుకున్నాడు అని అర్థమైంది. అంటే ధాతు యొక్క అర్థము ప్రత్యయం యొక్క అర్థం కలిస్తే ఏమర్థం వచ్చింది? ఎన్నుకున్నాడు అనే ఒక నిశ్చయార్థం వచ్చింది. అందుకే ఇవి ఎలా తెలుస్తుంటే మన ధాతు పాఠంలో కంటెస్ట్ చేసుకుంటే ఆ శబ్దం చూడగానే ఈ ధాతువుని మనకి ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. ఆ ధాతు నుంచి మనకు తా ప్రత్యయం తెలిసింది. కొన్ని 9 ప్రత్యయాలు ఉన్నాయి, ఘై ప్రత్యయాలు ఉన్నాయి, తిని ప్రత్యయం ఉంది, శత్రు ప్రత్యయం ఉంది, శానచ్ ప్రత్యయం ఉంది, కొన్ని ప్రసిద్ధమైన శబ్దాలు. ఇవి మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. అలా చాలా ప్రత్యయాలు ఇదే విధంగా అభ్యాసం చేసుకుంటూ పోతున్నా అనుకుంటే ఆ ప్రత్యయముల యొక్క పరిచయం అయిపోతుంది మనకు.
అప్పుడు మనకు ఈ సూత్రము ఈ సందర్భంలో ఇలా వచ్చింది అంటే ఈ ప్రత్యయం యొక్క అర్థం ఈ విధంగా ఉంటుంది, ఈ ధాతు యొక్క అర్థం ఈ విధంగా ఉంటుంది. ఆ రకంగా ధాతు యొక్క అర్థాన్ని ప్రత్యయం యొక్క అర్థాన్ని రెండింటి కలిపి చెప్పినప్పుడు ఏదైతే రూపం తయారవుతుందో అప్పుడు ఆ రూపాన్ని బట్టి మనకు దీని యొక్క అర్థం ఏంటి అనేది మనకు స్పష్టమవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు చితః అంటే ఎన్నుకున్నాడు, జరిగిపోయింది. ఏ ధాతు తీసుకున్నావు? చీ చైన్య ధాతు తీసుకున్నాం. ఏ ధాతు? చీ చైన్య ధాతు. చితః రూపం చెప్తున్నానండి. సరే, చీ చైన్య ధాతు అర్థంలో ఉంది. సరే, చీ అని రాగానే మొట్టమొదటిగా ఆ చీ అంటే ఏమిటి? చీ అని 2 అక్షరాలు చెప్పి ఏంటి దాని చీని ఏమంటాం? అప్పుడు భూవాదయో ధాతవః. దీన్ని చీ అనే దాన్ని ధాతు అంటాము. ఎవరు చెప్పారు ధాతు అంటాను? భూవాదయో ధాతవః అనే సూత్రం మహర్షి పాణి చెప్పామట. భూ ఆది అంటే భూవాది గణం అని చెప్పి ధాతు పాఠంలో మొట్టమొదటి ధాతు ఏదైతే ఉందో అక్కడ నుండి మొదలుకొని లాస్ట్ లో ఏదైతే ధాతు ఉందో అంతవరకు ఈ ధాతులు వీటన్నిటికీ ఈ శబ్దాలన్నిటికీ మహర్షి పాణిని ధాతులు అని పేరు పెట్టారు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ధాతు పాఠంలో వారిని రచించినటువంటి గ్రంథము ఏ విధంగా అయితే అష్టాధ్యాయ రచించారో అలాగే ధాతు పాఠం ఒక చిన్న గ్రంథాన్ని ఉపదేశించారు. ఆ ఉపదేశంలో కొన్ని శబ్దాలన్నిటికీ ఈ విధంగా పేరు పెట్టి వాటన్నిటికీ ధాతువులు అని పేరు పెట్టారు మహర్షి పాణిని. అందుకే అదే ధాతు పాఠంలో ఈ చీ ధాతు ఉంది కాబట్టి దీనికి కూడా ధాతు అని పేరు వచ్చింది. ఓకే, అస్తు. ఇప్పుడు చీ అనేది ధాతు. ఇప్పుడు మనం ధాతు ముందు ముందు అనుకుంటాం, కానీ ధాతునకు ధాతు అని పేరు పెట్టింది ఎవరు? భూవాదయో ధాతవః అనే సూత్రం ఉంది కాబట్టి నేను చెప్పాను అనమాట. కానీ మనకు ఇవన్నీ ఏదో అంటారు కదా, మనకు పండు ముఖ్యమా, పండు తినడం ముఖ్యమా, పండు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ చెట్టు నుంచి వచ్చింది అది ముఖ్యమా? అట్లాగా మనం రెడీమేడ్ గా తయారైనటువంటి శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి పేరు పెట్టని తెలియడం లేదు, డైరెక్ట్ ఉపయోగించుకుంటున్నాం. దానికి కర్త అని దాని మూలక దర్త అంటే మనకు అర్థం కాదు. ఫోన్లు ఉన్నాయి, ఫోన్ ఎవరి కనిపెట్టే తెలియదు, ఏ విధంగా తయారు చేస్తున్నా తెలియదు, మనకు దాంతో పని లేదు. అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అది మాత్రం తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ముఖ్యంగా తాత్పర్యం ఏంటంటే మనం రెడీమేడ్ గా అది ఉపయోగపడేటువంటి శబ్దాన్ని తీసుకుంటాం. అంటే ఏంటి పేరు పెట్టబడినటువంటి శబ్దాన్ని తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు చీ అనే దానికి మనం భూవాదయో ధాతవః అనే సూత్రం వచ్చేసి ధాతు అని పేరు పెట్టిందన్నమాట. అందుకే ధాతు అని చెప్పి మనం ఉపయోగించుకుంటున్నాం. ఆ సూత్రం ఉంది కాబట్టి చెప్పుకున్నాం. సరే, ధాతు అని పేరు పెట్టడం వలన ఏం లాభం వచ్చింది? ధాతు అని పేరు పెట్టగానే ధాతువులో ఉన్నటువంటి ముందు అనుబంధం లోపం చేసుకున్నాం. ఏది? చీ అనే ధాతువులో యకారం అంత్యంలో ఉంది కాబట్టి హలంత్యం అనే సూత్రం వచ్చేసి ధాతుని పేరు పెట్టగానే ఈ సూత్రం వచ్చింది హలంత్యం. ఇదేమంటుంది? ధాతునకు అంతిమంలో ఉండే యకారానికి ఇత్తని పేరు పెడతా అని చెప్పింది. ధాతునకు అంతిమంలో ఏముండాలి? హలంత్యం అంటే అంతిమంలో హల్ వర్ణం ఉంది కదా, అంతిమంలో ఉండాలి, హల్లే ఉండాలి. హల్లు కూడా ఉంది, అది అంతిమంలో ఉంది కాబట్టి దానికి ఇత్తని పేరు పెట్టింది. ఇత్తని పేరు పెట్టగానే ఎవరు వస్తారు? అది సిద్ధంగా ఉంటుంది. ఇత్తని ఎవరు పేరు పెడతారా రెడీగా కాచుకొని కూర్చొని ఉంటుందంట. అప్పుడు ఇత్తని పేరు పెట్టగానే తస్య లోపః అని చెప్పి లోపం చేసేస్తాం. ఓకేనా? లోపం అంటే ఏమిటి? లోపం చేయమని చెప్పి లోపం అంటే ఏం చేయాలి నేను? లోపం అంటే అప్పుడు మోసతో చెప్తుంది. అదర్శనం లోపః అంటే దాన్ని అదర్శనం చేసేయి, దాన్ని లోపం అంటాము. దాన్ని కనిపించకుండా చేసేయి అని ఆసూత్రం చెప్పింది. సరే, కనిపించకుండా చేస్తే ఏం మిగిలింది మనకు? చీ మిగిలింది. ఏం మిగిలింది? చీ మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ చీకి భూవాదయో ధాతు ముందే పేరు పెట్టుకున్నాం. సరే, ధాతు ఉంది ఆల్రెడీ, చీని ధాతు అంటాం. ఇప్పుడు ధాతో ఇదం అధికార సూత్రం. ఆ అధికారంలోకి వెళ్ళాం. ఆ అధికారంలోకి వెళ్ళిపోతే ఉంది సూత్రము నిష్ఠ. ఈ సూత్రం వచ్చింది అనమాట. ఏమొచ్చిందండి? నిష్ఠ. ఇప్పుడు నిష్ఠ అంటే ఏమిటి? నిష్ఠ అంటే ఏం చెప్పాను? నిష్ఠా ప్రత్యయో భూతకార్యార్థే భవతః. ఊరికి నిష్ఠ అని చెప్పింది. నిష్ఠా సంజకాః. నిష్ఠ అంటే అర్థం చెప్పానండి, చెప్పండి ఎవరన్నా. నిష్ఠ భూతే నిష్ఠ. భూతే నిష్ఠ. దాన్ని తాత్పర్యం దాన్ని దాయించలేదా? నిష్ఠ అంటే 3:1 సూత్రాలు నిర్ధారించాను. తవతు ప్రత్యయ నిష్ఠ. ఇది మన ప్రకృతం వస్తుందన్నమాట. నిష్ఠ అంటే ఏమిటి? అది మనకి కాక్తవతు నిష్ఠ. కాక్తవతు ప్రత్యయం నిష్ఠా సంజకో భవత. ప్రత్యయాన్ని తవతు. ఇప్పుడు మన ప్రస్తుతం వచ్చిన ప్రకృతం ఎందుకు వచ్చింది? ఇక్కడ ఈ సందర్భంలో వచ్చింది.
ఆ ధాతుకు అధికారానికి వెళ్ళిపోతే ఏముంది సూత్రము, ఈ సూత్రం వచ్చింది. ఏమంటుంది? నిష్ఠ అంటే ఏం లేదండి, టా ప్రత్యయాన్ని టౌతు ప్రత్యయానికి ఈ రెండు ప్రత్యయాలకు నిష్ఠ అని పేరు పెట్టామని చెప్పింది అంతే. నిష్ఠ అంటే అడిగిన దానికి క్షమ అని చెప్పింది అంతే. నిష్ఠ అని చెప్పింది. నిష్ఠ అంటే ఏమిటి ప్రశ్న తెలియదు మనకు సమాధానం. నిష్ఠా ప్రత్యయో భవతః అని చెప్పింది సూత్రం వచ్చి. ధాతోహో నిష్ఠా ప్రత్యయో భవతః, ధాతువు పక్కన నిష్ఠా ప్రత్యయాలు తెచ్చుకో అని చెప్పింది. ఏం చెప్పింది సూత్రము? ధాతువుకి అధికారానికి వెళ్ళిపోతే నిష్ఠ అని సూత్రం వచ్చింది. ఇదేమంటుంది? ధాతువుకి పక్కలో నిష్ఠా ప్రత్యయాలు తెచ్చుకో అని చెప్పింది. నిష్ఠా ప్రత్యయాలు తెచ్చుకోని ముందు నిష్ఠ అని తెలిస్తే నిష్ఠా ప్రత్యయాలు తెచ్చుకునేది. అప్పుడు నిష్ఠ అంటే ఏమిటి ఒక ప్రశ్న వేశారు. అప్పుడు మన ప్రకృత సూత్రం వస్తుంది. ఏమొస్తుంది? తక్తవతు నిష్ఠ. నిష్ఠ అంటే ఏం లేదు, టా ప్రత్యయానికి తవతు ప్రత్యయానికి రెండు ప్రత్యయాలకు నిష్ఠ అని పేరు పెట్టాము, ఆ ప్రత్యయాలు తెచ్చుకో అని చెప్పింది. ఆ ప్రత్యయాలు తెచ్చుకో అని చెప్పింది. దాంట్లో ఏం తెచ్చుకోవాలి? ఒకవేళ నీకు పటి చిత అంటున్నా కాబట్టి తా ప్రత్యయం తెచ్చుకో. ఒకవేళ చితవాన్ తయారు కావాలంటే నీ రూపాన్ని బట్టి తవతు ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. అంటే మనకు రూపాన్ని బట్టి తెలిసిపోతుంది, ఈ ప్రత్యయం తెచ్చుకుంటే ఇది తయారవుతుంది, తవతు ప్రత్యయం తెచ్చుకుంటే వాన్ తయారవుతుంది చెప్పి. కాబట్టి మనకు ఈ ప్రత్యయాలు తెచ్చుకోవాలి, రెండిట్లో ఏం తెచ్చుకోవచ్చు. మనకు లక్ష్యాన్ని బట్టి, మన లక్ష్యం చిత కాబట్టి మన లక్ష్యానుగుణంగా తా తీసుకోవాలా తవతు తీసుకోవాలా మన మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఒకవేళ మన లక్ష్యం చితవాన్ స్థుతవాన్ ఉందనుకోండి, తవతు తెచ్చుకుంటాం. చిత స్థిత ఉందనుకోండి, అప్పుడు తా ప్రతి తెచ్చుకుంటాం. రూపాన్ని బట్టి మన లక్ష్యాన్ని బట్టి తా తెచ్చుకున్నాం. ఇక్కడ కూడా తా ప్రతిని తెచ్చుకున్నాం. అందుకే మనం నిష్ఠ అంటే తక్తవతు నిష్ఠ అని సూత్రం వచ్చి చెప్పింది. ఈ దీన్ని నిష్ఠ అంటాము, అవి తెచ్చుకో అని చెప్పింది. అందుకే నిష్ఠ ప్రతి తెచ్చుకుంటే ఎక్కడ వస్తాయి? ప్రత్యయ పరశ్చ ప్రకారంగా చీదాతికి పక్కలో వచ్చింది. లక్ష్యానుగుణంగా తా ప్రత్యయం తెచ్చుకున్నాం. తా ప్రత్యయం రాగానే వెంటనే లషక్వ తద్దితే అనే సూత్రం వచ్చేసి, లషక్వ తద్దితే అనే సూత్రం వచ్చేసి చెప్పింది. నువ్వు ఎవరికైతే తా ప్రత్యయ సి ధాతు పక్కన తా ప్రత్యయం వచ్చింది. ఈ తా ప్రత్యయం రాగానే లషక్వ తద్దితే అనే సూత్రం వచ్చింది. ఏమంటుంది? ప్రత్యయానికి ఆదిలో, బాగా గమనించండి ఏమంటుంది సూత్రము. ఇది ఎప్పుడు ఒకే విధంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకో. ఇది ప్రత్యయానికి ఆదిలో లకారం కానీ ఏంటి ఇక్కడ తా ప్రత్యయం అండి. ఏంటి మనకు తా ప్రత్యయం విషయంలో మాట్లాడుతుంది ఈ సూత్రం. ఏమంటుంది? ప్రత్యయానికి ఆదిలో, ఆది అంటే మొదట్లో లకారం కానీ, లకారం ఉండాలి, లేదా షకారం కానీ, షకారం ఉండాలి, లేదా అది లేకుంటే కు కవర్గం కానీ ఉంటే వాటికి ఇత్తని పేరు పెట్టేస్తుంది. ప్రత్యయానికి ఆదిలో ఉందని ప్రత్యయం తా ప్రత్యయము. ఈ ప్రత్యయానికి ఆదిలో లకారం ఉందా? లషక్కువ తద్దితే లా గాని షా గాని ఉండాలి, లా గాని. లా ఉందా? లా లేదు. షా ఉందా? షకారం లేదు, శంఖంలో షకారం లేదు. కు కవర్గం ఉందా? కవర్గం ఉంది కదా. క్తాలో కకారం ఉంది కదా. కవర్గం యొక్క అక్షరం అంటే కవర్గంలో ఉండే 5 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం ఉండాలి, ఉంది కదా తాలో. ఏది ఎక్కడ ఉంటుంది? ప్రత్యయానికి ఆదిలో ఉంది, మొట్టమొదటి అక్షరం ఉండాలి అన్నమాట. మధ్యలో ఉండకూడదు, అంతిమంలో ఉండకూడదు. ఉంటే ఆదిలో ఉంటేనే అది ప్రత్యయం ఉండాలి. ఆ ప్రత్యయానికి ఆది లకారం గాని ఉండాలి, లేదా షకారం గాని ఉండాలి, లేదా కవర్గం కానీ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ సూత్రం వచ్చేసి ఇత్ అని పేరు పెడుతుంది. ఏం పేరు పెడుతుంది? ఇత్ అని పేరు పెడుతుంది. ఓకేనా? ఇత్ అని ఒక పేరు అంతే. అప్పుడు ఇత్ అని పేరు పెట్టగానే రెడీ సిద్ధంగా ఉంటారు. తస్య లోపః సిద్ధంగా ఉంటారు. దొంగ అని పేరు పెట్టగానే దొంగ అని తెలిస్తే ఎవరు రెడీగా ఉంటారు? పోలీసులు ఏ విధంగా సిద్ధంగా ఉంటారో తీసుకెళ్ళడానికి తస్య లోపః సిద్ధంగా ఉంటుంది. ఇత్ అని పేరు పెడితే అయిపోయా. అట్లాగా తస్య లోపం వచ్చి లోపం చేయడానికి కోసం సిద్ధంగా ఉంటుంది. పోలీసులు ఒక దొంగను తీసుకుని ఏం చేస్తారు? గ్రామంలో కానీ నగరంలో కానీ దొంగవాడని చెప్పి కనిపించకుండా జైల్లో పడేస్తారు. ఇది అదే విధంగా ఎక్కడేస్తారు? లోపం అంటే ఏమిటి అడిగినప్పుడు అదర్శనం లోపః, కనిపించకుండా చేయి. ఇప్పుడు కనిపించకుండా మనం లోపల జైలు చేసేస్తాం, కనిపించకుండా చేస్తాం వాళ్ళను, చంపం వాళ్ళను. కనిపించకుండా జైల్లో పెట్టేస్తాం. కొంతవరకు మన లక్ష్య సిద్ధి సాధించే వరకు, వారిని ఒక క్రమశిక్షణ పెట్టేంత వరకు, అట్లా మన రూపం ఒక క్రమశిక్షణలోకి వచ్చేంత వరకు, మన లక్ష్యం చితహ తయారయ్యేంత వరకు ఒక క్రమశిక్షణ పెట్టుకుని దాన్ని కనిపించకుండా చేసాం అంతే ఇక్కడ. ఓకేనా? దాని అస్తిత్వం చావలేదు, అస్తిత్వం ఉంది. ఆ వ్యక్తిని జైలు చేసిన తర్వాత అస్తిత్వం పోతుందా? జైల్లో ఉన్నా ఆ లేకపోయినా ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా పనులు జరుగుతాయో అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఓకేనా? అస్తు. ఈ రకంగా మనకు లషక్వ తదితే అని సూత్రం వచ్చేసి కాకానికి ఇత్తని పేరు పెట్టింది. ఇత్తని పేరు పెట్టగానే దానికి తస్య లోపం వచ్చేసి లోపం చేసింది. లోపం అంటే ఏమిటి? అదర్శనం లోప ప్రకారంగా లోపం అయిపోయింది, కనిపించకుండా పోయింది. అప్పుడు ఏమైంది? తా మిగిలింది. ఏమిగింది?
తా ప్రత్యయానికి తా మిగిలింది. ఓకేనా? ఇప్పుడు తా ప్రత్యయం మిగిలగానే ఇది ఆర్ధధాతుకం శేష అనే సూత్రం వచ్చింది. ఇదేమంటుంది? తింగ్ భిన్నాః ఆర్ధధాతుకాః భవంతి. తింగు ప్రత్యయాలు సు ప్రత్యయాలు మనకు ఉన్నాయా? తింగ్ అంటే ఏమిటి? తిప్ తస్ జి సిప్ తస్ థ మిప్ వస్ మస్ ఈ ప్రత్యయాలు ఉన్నాయి కదా. ఈ ప్రత్యయాలను వదిలిపెట్టి అంటే టిప్ తస్ జి సిప్ తస్తలో ఉండే 18 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన ఏ తింగు సిట్ తింగు ప్రత్యయాలను అంటే తింగులో ఉండే 18 ప్రత్యయాలను వదిలిపెట్టి షిత్ అంటే ఏ ప్రత్యయంలో అయితే సకాలం ఇతి చేసామో ఆ ప్రత్యయాన్ని అట్లా మొత్తం 18 ఒకటి 19 ఈ 19 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ఆర్ధధాతుకం పేరు పెట్టుకోని చెప్పింది. ఒకవేళ తింగు ప్రత్యయం ఉందనుకోండి 18 ప్రత్యయాలు కానీ లేదా సకాలం ఇత్తి కలిగినటువంటి సకాలానికి ఇత్తి చేసినటువంటి ప్రత్యయం కానీ ఉంటేనా వాటికి సార్వధాతుకం అని పేరు. అంటే 19 ప్రత్యయాలకేమో తింగు సిత్ సార్వధాతుకం అనే సూత్రం వచ్చేసి తింగు ప్రత్యయాలకు టిప్ తస్ జి సిప్ తస్ వీటికి 18 ప్రత్యయాలు మొదటి సిత్ ప్రత్యయం మొత్తం 19 ప్రత్యయాలకు సార్వధాతుకం అని పేరు పెట్టేస్తుంది. ఈ 19 ప్రత్యయాలు కాకుండా మిగిలిన ఏ ప్రత్యయం వచ్చినా కూడా వాటన్నిటికీ ఆర్ధధాతుకం వాటన్నిటిని ఆర్ధధాతుకం అంటామంట. 19 ప్రత్యయాలేమో సార్వధాతుకాలు. ఆ 19ని వదిలిపెట్టి మిగిలిన ఎన్ని ప్రత్యయాలు ఉన్నాయి ధాతుపాఠం చాలా ఉన్నాయి, 100 ఉన్నాయి. అన్ని ప్రత్యయాలు ఆర్ధధాతుకం పేరు పెట్టేసింది సూత్రం వచ్చి. ఏం పేరు పెట్టింది? ఆర్ధధాతుకం. ఇది ఎందుకంటే టిప్ తస్ జి సిప్ తస్ థా మిబ్ వస్ మస్ తా థాం జా థాస్ ఆ థాం ధ్వం ఇట్ వహి మహి ఇందులోంచి ఏమైనా ఉందా? లేదు. ఏమైనా ఈ ప్రత్యయంలో సకాలానికి ఇత్తి చేసామా? ఇప్పుడు కకాలానికి ఇత్తి చేసినట్టుగా సకాలానికి ఇత్తి చేసామా? అది లేదు. కాబట్టి తింగు కాదు షిత్తు కాదు. తింగు షిత్తు కానిదేంటి? దాన్ని ఆర్ధధాతుకం అంటాము. ఎవరు చెప్పారు ఆర్ధధాతుకం అంటామని? ఆర్ధధాతుకం శేష. శేష అంటే మిగిలినటివి. ఏవి మిగిలినవి? 18 ప్రత్యయాలు పోగా మిగిలినటి ఏ ప్రత్యయాలతో ఉన్నాయో 18 ప్రత్యయాలు కాకుండా షిత్తు ప్రత్యయం కాకుండా మిగిలిన ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని శేషం అంటాం. అంటే మిగిలినటివి ఏవి? తింగులు కానివి షిత్తు ప్రత్యయం కానివి ఏవైతే ఉన్నాయో దానికి ఆర్ధధాతుకం అని పేరు. ఆర్ధధాతుకం శేష. మిగిలినటువంటి ఆర్ధధాతుకం అని పేరు పెట్టి వేసుకో. అది 18 ప్రత్యయాలు లేకుంటే అయిపోయా, షిత్తు ప్రత్యయం కాకుంటే అయిపోయా, దానికి ఆర్ధధాతుకం పేరు వచ్చేస్తున్నామంట. ఎవరు వెళ్తారు? ఆర్ధధాతుకం శేష. ఈ సూత్రం వచ్చేసి తింగు షిత్తు భిన్నాః తింగు కానిది షిత్తు కానిది ఏదైతే ప్రత్యయం ఉందో దానికి ఆర్ధధాతుకం పేరు పెట్టుకోని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అందుకే తా ప్రత్యయానికి ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం. సరే, ఆర్ధధాతుకం పేరు పెట్టుకోవడం ఏం లాభం వచ్చింది? ఎందుకు పెట్టుకున్నావు? తా ప్రత్యయానికి ఆర్ధధాతుకం పేరు పెట్టావు. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటంటే సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వస్తుంది. నువ్వు సార్వధాతుకం ఆర్ధధాతుకం పేరు పెట్టుకుని లాభం వచ్చింది. ఈ సూత్రం వచ్చిందంట సార్వధాతుక ఆర్ధధాతుకయో. ఇదేమంటుంది? సార్వధాతుక ప్రత్యయం కానీ ఆర్ధధాతుక ప్రత్యయం కానీ ఏదో ఒకటి ఉండాలంట. సార్వధాతుకం పేరు పెట్టబడి ఉండాలి ప్రత్యయానికి, లేదా ఆ ప్రత్యయానికి ఆర్ధధాతుకం పేరు పెట్టబడి ఉండాలి. ఈ రెండు సార్వధాతుకం కానీ ఆర్ధధాతుకం కానీ పేరు పెట్టబడినటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి పక్కన ఉంటే ముందున్నటువంటి అంగానికి గుణం అవుతుంది అని చెప్పింది. ఏం చెప్పింది? గుణం అవుతుందంట. ఎప్పుడు? సార్వధాతుకం కానీ ఆర్ధధాతుక ప్రత్యయం కానీ పక్కన ఉంటేనే అప్పుడు ఏమొస్తుందంట? అంగానికి గుణం వస్తుంది. అంగం అంటే ఏమిటి? ఇంతకుముందు చెప్పుకున్నాం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు. ఇక్కడ తా ప్రత్యయం కదా, అది ప్రత్యయమేనా? అది చీ ధాతు ఉంది కాబట్టి తా ప్రత్యయం వచ్చింది. అంటే ఏ ధాతువు చేత అయితే ప్రత్యయం వచ్చిందో అలాంటి ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు. అది అంగం పేరు పెట్టుకున్నాం ముందు ఆల్రెడీ. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా అంగ సంజ్ఞ ఉంది. ఓకే. తర్వాత దానికి తా ప్రత్యయంగా ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం. ఆర్ధధాతుకం పేరు పెట్టుకుని ఎలా వచ్చిందంటే ఏం చెప్పాను? సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చింది. ఇదేమంటుంది? ఆర్ధధాతుకే ప్రత్యయే పరతః. ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉంటే అంగానికి గుణం అవుతుంది అని చెప్పింది. ఏం చెప్పిందండి? అంగానికి గుణం అవుతుంది. ఇక్కడ చీ ధాతు ఒక అంగం కదా, ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి అంగం అని చెప్పాను. ఇక చీ అనే అంగానికి గుణం ప్రాప్తమైంది. ఎప్పుడు? ఆర్ధధాతుకంగా సార్వధాతుకం పక్కన ఉంటే. ఇక సార్వధాతుకం ఉందా? లేదు. కానీ ఆర్ధధాతుకం ఉంది కదా, కాబట్టి ఆర్ధధాతుక తా ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి అంగానికి చీ అనే అంగానికి గుణం ప్రాప్తమైంది. ఓకే, గుణం చేసుకో అని చెప్పింది సూత్రం వచ్చేసి. ఏం చెప్పిందండి?
గుణం చేసుకొని చెప్పి, గుణం అంటే ఏమిటి? గుణం చేసుకొని చెప్పిపోయింది అంతే, ఏం చెప్పలేదు. ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంటే చాలు, ఆ ముందున్న దానికి అంగానికి గుణం చేసుకొని చెప్పింది. గుణం అంటే ఏమిటి? గుణం అంటే ఏమిటి? ఆ, ఏ, ఓ ఈ 3 వర్ణాల గుణం అని పేరు. ఈ 3 వర్ణాలు వచ్చాయి, గుణం అనగానే 3 వర్ణాలు వచ్చేసాయి. కానీ మనకు ఉండేది అంగంలో ఒకటే ఈ ఉంది, దానికి గుణం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? 3 ఏం చేసుకోవాలి? 1 కావాలి, ఓకేనా? కానీ ఏదో ఒకటి తెచ్చుకుంటాం, సరే బాగానే ఉంది, గుణం చేసుకుంటాం. 1 ఈ స్థానంలో ఏ తెచ్చుకుంటాం. కానీ గుణం చేసుకోబోతుంటే ఇప్పుడు మన ప్రకృత సూత్రం, ఇది కింగిత సూత్రం వచ్చింది. ఏమొచ్చిందండి? కింగితిచ అనే సూత్రం వచ్చేసి ఏదండి, నువ్వు ఏ ప్రత్యయాన్ని అయితే నువ్వు నిమిత్తం చేసుకుని అంగానికి గుణం చేసుకోబోతున్నావో ఆ ప్రత్యయంలో కకారానికి ఇత్తి చేశాము. ఏం చేశాము? ఆ ప్రత్యయంలో కకారానికి ఇత్తి చేశాము, అంటే ఇత్తని పేరు పెట్టి దానికి లోపం చేశాం. కాబట్టి ఇది కిత్, కకారానికి ఇత్తి చేశాము, కిత్ ప్రత్యయం ఉంది. అలాంటి కిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని ఒకవేళ నువ్వు అంగానికి గుణం చేస్తాను అంటే అది గుణము కాదు. ఏంటి? నువ్వు ఏ ప్రత్యయం అయితే కకారానికి ఇత్తి చేస్తే అలాంటి కకారం ఇత్తు చేయబడేటువంటి ప్రత్యయం ఏదైనా కానీ, ఇదే ప్రత్యయం కాదు, ఏ ప్రత్యయం వచ్చినా కూడా నువ్వు దాన్ని నిమిత్తం చేసుకొని దానికి ఆర్ధాత్మకం పేరు పెట్టుకొని అది పక్కన ఉంటే నువ్వు అంగానికి గుణం చేసుకుంటాను అంటే అది కాదు అని చెప్పి కింగితిచ అనే సూత్రం నిషేధించింది. సార్ధాతుక ఆర్ధాతుక వచ్చి ఆర్ధాత్మకం పక్కన ప్రత్యయం ఉంది కాబట్టి అది అంగం కూడా ఉంది, అందుకే గుణం చేస్తా అంటుంది. గుణం చేసుకుంటా అంటే గుణం అంటే ఉంటే ఆ, ఏ, ఓ 3 వర్ణాలు వచ్చేసాయి. అవి వచ్చేస్తున్నాయి. వస్తుంటే ఇది వస్తుంది, ఏం చెప్పింది? లేదు, నువ్వు ఎవరు నిమిత్తం చేసుకుంటున్నావు? ఆర్ధాతుక ప్రత్యయం నిమిత్తం చేసుకుంటున్నావు. ఇక్కడ ఆర్ధాతుక ప్రత్యయం ఎవరు? తా. ఆ తా ప్రత్యయంలో కకారానికి ఇత్తి చేసావా? కాబట్టి కకారానికి ఇత్తి చేసిన ప్రత్యయం ఎక్కడ ఉన్నా కూడా దాన్ని నిమిత్తం చేసుకుని గుణం చేసుకుంటా అంటే అది కాదు అని చెప్పి నిషేధించింది. ఓకేనా? నిషేధించడం వల్ల గుణం కాలేదు, అంటే ఈకి గుణం ఏ కాలేదు. ఎలాగే ఉందో అలాగే ఉండిపోయింది. చి అలాగే ఉంది, తా అలాగే ఉంది, చితా అయిపోయింది. సరే ఏం కాలేదు కదా. అప్పుడు ఇది తా ప్రత్యయం, ఇది కృత్ ప్రత్యయం. ఏ ప్రత్యయం? కృత్ ప్రత్యయం. ఎవరు చెప్తారు కృత్ ప్రత్యయం పేరు పెట్టింది ఎవరు? కృద తింగ్, కృద తింగ్. మనం తింగ్ బిండు ప్రత్యయాలు ఏ విధంగా అయితే ఆర్ధాత్మకం పేరు పెట్టామో అలాగే తింగ్ కాని ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో, తింగ్ కానివి అంటే 18 ప్రత్యయాలు కాని ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కృత్ అని కూడా పేరు. వాటికి కృత్ అని పేరు పెట్టుకున్నామాట. కృత్ అని పేరు వచ్చింది. అలా తా ప్రత్యయం కృత్ అని పేరు పెట్టడం వల్ల మళ్ళీ కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి మొత్తానికి ప్రాతిపదికని పేరు పెట్టింది. ఎవరికి? చిత అనే దానికి మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టింది. ప్రాతిపదికం పేరు పెట్టడం వల్ల మళ్ళీ ప్రాతిపదికం యొక్క అధికారానికి వెళ్ళి మన ప్రాతిపదికం పేరు పెట్టేందుకు జ్ఞా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళడం కోసం. కాబట్టి ప్రాతిపదిక జ్ఞా ప్రాతిపదిక అధికారంకి వెళ్ళి మనము సు ఔ జస్ అం ఔట్ చెస్ సు ఆదికి ఉత్పత్తి చేసి మనము చిత, మన లక్ష్యం ఏంటి? చిత కాబట్టి మనకు లక్ష్యాన్ని బట్టి ప్రత్యయం తెచ్చుకుంటాం. ఈగా సు కావాలన్నా, ద్వివచనంలో అవు కావాలన్నా, జస్ కావాలి, ఏది కావాలి? ఇప్పుడు మనకు సు కావాలి, విసర్గం కావాలి. విసర్గం అంటే ఏకవచనంలో ఉంది చిత అనేది. కాబట్టి ఏకవచన ప్రత్యయము సు ఆది ఉత్పత్తి కృత్వ ప్రథమ విభక్తి ఏకవచనే సు ప్రత్యయ భవతి. సు తెచ్చుకుంటాము, చిత సు వస్తుంది. ప్రాతిపదికానికి పక్క చిత అనే ప్రాతిపదికానికి పక్కన సు వస్తుంది. ఆ సు తీసుకొచ్చిన తర్వాత దానికి మళ్ళీ పూర్వవత్తు మొత్తము విసర్గం చేసుకుంటేనే ప్రక్రియ బాగా సిద్ధిలో ఏ విధంగా చెప్పాను, విసర్గం రావడానికి ప్రక్రియ ఏ విధంగా చెప్పాను. సుపహ విభక్తిష్ట ప్రాతిపదికాలు లింగ పరిమాణం వచ్చి ప్రథమ అవన్నీ సు తెచ్చుకున్న తర్వాత శశజుసోరు కరవసానయోరు విసర్జనీయ తోటి విసర్గం చేసుకుని చిత తయారైంది. విధంగా తయారైంది, చిత అనే రూపం తయారవుతుంది. ఓకేనా? ఇది మొత్తం కింగితిచాలో ఉండే రూప ప్రక్రియ మొత్తం చెప్పాను. కానీ మనకు ఈ తక్తవతు నిష్ట ఎక్కడ ఉపయోగపడింది? దీనివల్ల ప్రయోజనం ఏమొచ్చింది? స్టార్టింగ్ లోనే మనము చి ధాతుకి అనుబంధం లోపం చేసిన తర్వాత ధాతు సంజ్ఞ పేరు పెట్టి ధాతుకు అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకోండి. ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి అన్నప్పుడు నిష్ఠా ప్రత్యయం తెచ్చుకొని చెప్పింది. ఏం ప్రత్యయం తెచ్చుకోవాలి? ధాతు అధికారంలో నిష్ఠా అనే సూత్రం వచ్చి నిష్ఠా ప్రత్యయాలు తెచ్చుకొని చెప్పింది. నిష్ఠా ప్రత్యయాలు తెచ్చుకోవాలి కానీ నిష్ఠా అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఈ మన ప్రకృతి సూత్రం వెళ్ళి చెప్తుంది. నిష్ఠ అంటే ఏం లేదు, తాని తవతు ఈ 2 ప్రత్యయాలు నిష్ఠాని పేరు పెట్టామో ఆ ప్రత్యయాలు తెచ్చుకో అని చెప్పింది అంతే. ఇది మన సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. ఇది నిష్ఠా ప్రత్యయం తెచ్చుకో అంటే నిష్ఠా ప్రత్యయాలు ఏవి అన్నప్పుడు తాక్ తవతు ప్రత్యయాలు నిష్ఠ అంటాము, ఆ ప్రత్యయాలు తెచ్చుకో అని చెప్పింది. ఏ అర్థంలో? భూతకాల అర్థంలో. ఆ భూతకాల అర్థంలో ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత మిగిలిన ప్రక్రియ మన లక్ష్యానుగుణంగా ఇప్పుడు ఏవైతే సూత్రాలు చెప్పినా ఆ రకంగా మనకు చిత అనే రూపం తయారవుతుంది. ఓకేనా? ఈ రకంగా అలాగే చితమా అని కూడా మీకు చూపించాను. అక్కడ కింగిరిచాలో సేమ్ అదే రూపం ఉంది.
అదే విధంగా ఒకసారి గమనించండి, చెప్పిన రూప సిద్ధిని మొత్తం మీరు ఒకసారి క్రమంగా అక్కడ ఏ 1 by 1 సూత్రాలు ఏవి వచ్చాయో దాని యొక్క అర్థం ఏం చెప్పానో ఒకసారి గమనించండి, ప్రయత్నం చేయండి, రాయండి కూడా. ఓకే, రాని పక్షంలో, అర్థం కాని పక్షంలో ఏదైనా ఉంటే రేపు చూద్దామండి. అస్తు. చిత్తవాని మటుకు ముందు చెప్పాం కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. తాపెత్తు తీసుకొచ్చాము, ఇప్పుడు తా కాకుండా తవతు తీసుకొస్తాం. అక్కడ కొంచెం రూపరేఖ వేరే విధంగా ఉంటుంది కాబట్టి రేపు అందరూ చూసుకోండి, ప్రయత్నం చేయండి, అర్థం అవుతుంది. కాని పక్షంలో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈసారి పూర్తిగా అర్థం అవుతుంది, రాని వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. ఇది చెప్తూ ఎంత ముందుకు పోయే కొద్దీ ఎన్నికస్తారంటే పర్ఫెక్ట్ గా అయిపోతూ ఉంటాయి. అర్థం కాకపోయినా మనకు అలా అనిపిస్తుంది అర్థం కాదని చెప్పి, కానీ ముందుకు పోయే కొద్దీ ఆటోమేటిక్గా అన్ని అర్థం అవుతాయండి. అర్థం అయ్యి కానట్టుగా ఉంటాయి కానీ మనకు అర్థమై ఉంటుంది. కానీ కొంతవరకు ధైర్యంగా ఓపిక పడుకుంటే అడ్జస్ట్మెంట్ కావాలి మన మనసు. ఇక్కడ దీన్ని ఈ రకంగా ఆలోచిస్తాం, దీన్ని ఈ రకంగా చెప్తామని చెప్పి అలా వినంగా ఆటోమేటిక్ గా మనకు అర్థం వస్తూ ఉంటాయి, అర్థమవుతూ ఉంటుంది. అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే రేపు చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.